నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం జరిగేటువంటి ఉపన్యాసంలో భాగంగా శ్రీమద్ రామాయణం మరి ఈనాడు కొనసాగింపు చేయవలసిందిగా శ్రీయుతులు మంచికంటి వెంకటేశ్వర గారు విచ్చేసి ఉన్నారు. వారిని అభ్యర్థిస్తున్నాం సభాముఖంగా ఆసీనులై సభ వేదికపై ఆసీనులై ఈనాటి కార్యక్రమాన్ని మనం ముందుంచవలసిందిగా కోరుచున్నామండి. ఓం నమః శివాయ. నమస్తిభాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. యస్తివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి హిమాంబువుల్ మదించల్లెడు తల్లి హస్తముల్ సాచిన 76 పువ్వులందల్లిన పద్యమాలికలు అందముగా దయసేయు తల్లి నాయుల్లమునందు ఒక క్షణము యుండుమా కుంకుమ దిద్దుకొంటకై. పిడుగురాళ్ల నగర సంకీర్తన బృందం వారి కార్తీక మాస వేడుకలలో 2వ పక్షంలో జరుగుతూ ఉన్న ఈ ప్రవచన పరంపరలో భాగంగా ఈరోజు రామాయణంలో మొన్న అరణ్యకాండ వరకు చెప్పుకున్నాం. ఇక అసలు కథా ప్రారంభం ఇప్పుడు కాబోతూ ఉన్నది. ఇక కిష్కింధకాండ మొదలైందంటే రామాయణం ఇక రసరమ్యమైనట్టే. అంటే ఇంతవరకు చెప్పింది కాదా అని కాదు, దానికంటే ఉత్తరోత్తరం బలీయంగా ఉంటాయి రామాయణంలో కాండలు. ఒకదాని తర్వాత ఒకటి చాలా గొప్పగా ఉంటాయి. అది ఒక రసరమ్యమైన కావ్యం. ఇక కిష్కింధకాండ వచ్చిందంటే కథ ఎంత మలుపు తిరుగుతుందో, ఎంత బాగుంటుందో, ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, ఎంత పుణ్యదాయకం అవుతుందో చెప్పక్కర్లా. అసలు వాల్మీకి మహర్షే చెప్పాడు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రఘునాథస్య చరితం, రఘునాథుని యొక్క చరితాన్ని మనం ఒక్కొక్క అక్షరం చెప్పుకుంటూ వెళుతున్నా, రాసుకుంటూ వెళుతున్నా మహాపాతక వినాశనం జరుగుతుందట, అన్యైశ్వర్యాలు కలుగుతాయిట. అట్లాంటి దాంట్లో ఇవాళ మనం కిష్కింధకాండలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. మొన్న చెప్పినటువంటి విషయం, రాములు వాళ్ళు అరణ్యంలో ఉండంగా రావణాసురుడు రావడం, ఆ పంచవటి ప్రాంతం నుంచి సీతను తీసుకువెళ్ళడం చెప్పాం. ఆ తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వస్తూ ఉంటే మధ్యలో జటాయు కనపడడం, సీతని ఒక 10 తలల వాడు ఇటు దక్షిణ దిక్కుగా తీసుకువెళ్ళాడని చెప్పడం, ఆ తర్వాత అతను మరణించడం, అతనికి రాముడు లక్ష్మణుడు కలిసి తన తండ్రి మిత్రుడు గనక అంత్యక్రియలు జరిపి ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది ఇట్లా సాగుతూ ఉంటే ఆ ఆకాశంలో
రావణుడి యొక్క రథం మీద వెళుతూ ఉండేటటువంటి సీత ఆర్తనాదాలు చేసింది. ఇక అలసిపోయే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రథం ఋష్యమూక అనేటటువంటి ఒక పర్వత ప్రాంతానికి వచ్చింది. ఆ పర్వత ప్రాంతానికి రాగానే దాని మీద ఆమెకి ఒక 5గురు వానరులు కనపడ్డారు. 5గురు వానర రూపులు కనపడ్డారు. ఋష్యమూక పర్వతం మీద రథం వెళుతూ ఉండేసరికి ఆవిడ ఒక్కసారి కిందకి చూసింది. ఇక్కడ ఎవరో ఇంతవరకు నాకు ఈ అరణ్యంలో కింద ఎక్కడ జనసంచారం కనపడలేదు, కానీ ఈ పర్వతం మీద ఎవరో వానర రూపులై, పైకి అంతగా కనపట్టల, పైనుంచి చూస్తుంటే చాలా ఎత్తున వెళుతున్నది ఆ రథం. వానర రూపులై ఒక 5గురు కనపడ్డారు. ఇక్కడ ఏదో జనసంచారం ఉన్నది, నరసంచారం ఉన్నది అని అనుకొని ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి నగలు, ఆ అనసూయాదేవి ఇచ్చినటువంటి నగలు రావణాసురుడు తీసుకెళ్లే రోజు కూడా ధరించి ఉంది కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి నగలన్నీ తీసింది. రావణాసురుడు రథం తోలేటటువంటి ఆవేగంలో వాడు ఉన్నాడు. ఇక ఈ నగలన్నిటిని తీసింది, వాటన్నిటిని చీర చెంగు చించి ఒక మూట కట్టింది. చీర అంచుతో సహా ఒక చెంగు చించి మూట కట్టింది. కానీ ఒక్క నగ మాత్రం తన దగ్గర ఉంచుకుంది. అది ఎందుకు ఉంచుకుందో దాని ఇదేమిటో తర్వాత మనకి వివరంగా వస్తుంది. సరే, ఆ మూట కట్టినటువంటి నగల్ని సరిగ్గా ఆ కొండ దగ్గరికి వచ్చేసరికి ఆ రావణాసురుడు చూడకుండా అక్కడ వదిలేసింది ఆ కొండ మీద. అది వచ్చి గల్లున పడ్డది ఆ వానరుల మధ్యలో. సరే, వాళ్ళు దాన్ని తీసి ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఇద్దాంలే, ఇదిగో ఎవరో పైన రథంలో వెళ్తున్నారు, ఇక్కడ పడేశారు, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఇద్దాంలే అని అప్పటికి వాళ్ళు దాన్ని అంతగా ఆసక్తిగా పట్టించుకోలా, తీసుకెళ్ళి ఒక కొండ గుహలో దాచిపెట్టారు. ఇక మళ్ళా రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ సాగుతూ ఉన్నారన్నమాట. కొండలు వెతుకుతున్నారు, పుట్టలు వెతుకుతున్నారు, చెట్లు వెతుకుతున్నారు, చేమలు వెతుకుతున్నారు, లోయలు వెతుకుతున్నారు. ఇద్దరు కలిసి పాపం ఒకళ్ళకొకళ్ళు తోడుగా వెతుకుతూ వెళుతూ ఉండంగా ఒక కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళా ఒక ఆటంకం వచ్చి పడ్డది. వీళ్ళిద్దరిని ఎవరో లాక్కుంటున్నారు. వీళ్ళిద్దరూ నడవలేకపోతున్నారు ముందుకి. నడవలేకపోతున్నారు. ఎవరో వచ్చి లాగినట్టుగా వీళ్ళిద్దరూ వెనక్కి లాగబడుతున్నారు, రాముడు లక్ష్మణుడు. వాళ్ళకి అర్థం కాల, మనం ఇట్లా ముందు ముందుకి పోతూ ఉంటే ఏ శక్తో మనల్ని ఇట్లా వెనక్కి లాగుతూ ఉన్నది, ఏమిటి అని వాళ్ళు ఆలోచించే లోపుగానే చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏమిటా అని గమనిస్తే అక్కడ కబంధుడు అనేటటువంటి ఒక గంధర్వుడు శాపవశాత్తు రాక్షస రూపంలో పడి ఉన్నాడు. శాపవశాత్తు వాడు ఒక గంధర్వుడు, కానీ ఒక శాప ప్రభావం వలన అక్కడ పడి ఉన్నాడు. ఆ కబంధుడి దగ్గరికి వచ్చారు. ఆ కబంధుడు వీళ్ళిద్దరిని లాగుతున్నాడు. ఆ కబంధుడు ఎట్లా ఉన్నట్ట, అతని దగ్గరికి వీళ్ళు వెళ్ళేసరికి ఏమిటి జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే, దాశరథియునంత దారను శోధింప కాలు దిగ్భాగుడై కదలు వేళ. దాశరథి శ్రీరామచంద్రుడు, దశరథ మహారాజు యొక్క పుత్రుడు, దారను శోధింప తన యొక్క భార్యను వెతుక్కుంటూ వెళుతూ ఉన్నప్పుడు కాలు దిగ్భాగుడై కదలు వేళ. కాలుడు అంటే యముడు. యముడి యొక్క దిశ, యామ్య దిశ అంటే దక్షిణ పక్కగా. ఆ దక్షిణ పక్కగా వెళుతూ ఉన్నప్పుడు ఉరుతర దేహుండు ఉదరాన వక్తృండు. ఉరుతర దేహుండు చాలా విశాలమైనటువంటి, చాలా పెద్దదైనటువంటి దేహం కలిగినటువంటి వాడు అక్కడ ఒక కొండ అడ్డం ఉన్నదా ఆ మార్గానికి అన్నట్టు అక్కడ పడి ఉన్నాడు. ఉరుతర దేహుండు ఉదరాన వక్తృండు. ఉరుతరమైనటువంటి దేహం కలిగి ఉన్నాడు. ఉదరాన వక్తృండు, వాడికి నోరు ఇక్కడ ఉన్నది. గమనించండి, వాడికి నోరు ఈ ప్రాంతంలో ఉన్నది. అందరికిలాగా ముఖం లేదు. వాడేమీ ముఖం లేడు, ఒక పెద్ద కొండంత మాంసపు ముద్దగా ఉన్నాడు. ఆ ఉన్నటువంటి వాడికి
ఉరుతర దేహుండు, విశాలమైన దేహం గలవాడు. ఉదరాన వక్త్రుండు, పొట్టలో నోరున్నది, పొట్టలో నోరున్నది. ఉదరాన వక్త్రుండు, కుచ్చిని నుదురును గుబురు భృకుటి. ఇక కుచ్చిని నుదురును గుబురు భృకుటి, ఈ నోటికి కొంచెం పై భాగంలో, ఆ కుచ్చి భాగంలో, ఆ పొట్ట భాగంలో నుదురును గుబురు భృకుటి, బాగా బాగా గుబురైనటువంటి భృకుటి. భృకుటి అంటే ఇవి కదా, ఈ భృకుటి భాగం గుబురుగా ఉంది. ఒక కన్ను ఉన్నది, ఒక కన్ను పెద్దది ఉన్నది, పెద్దదైనటువంటి భృకుటి ఉన్నది. దాని మీద బాగా దట్టమైన భృకుటి. దాని కింద కొంచెం దూరంలో ఒక పెద్ద గుహంత నోరు ఉన్నది. ఏకాక్షి మాతృండు, ఒక్క కన్నే ఉన్నది, అంత అది కూడా. దీర్ఘమౌ బాహుండు, అది వాడి బలం. వాడికి బలం ఎక్కడుందంటే దీర్ఘమౌ బాహుండు, పెద్ద చేతులు. ఎంత వరకు కావాలంటే అంతవరకు పోతాయి అతనికి. ఎందుకంటే అట్లా కబంధుడు కదా, ఒక్కచోట నిలకడగా ఉంటాడు. ఒక మాంసపు ముద్దలాగా, ఒక పిండంలాగా అక్కడ పడి ఉంటాడు, కానీ కదలలేడు. ఇక వాడికి కదలిక అనేది లేదు. అదే ప్రదేశం అతని యొక్క స్థిరవాసం. అట్లాంటి ప్రదేశంలో ఉన్నటువంటి అతనికి దీర్ఘబాహుండు, చేతులు మాత్రం 2 ఉన్నాయి. ఆ చేతులు అతను ఆహారం కోసం ఎంత దూరం పంపిస్తే అంత దూరం పోతాయి. ఎక్కడ ఆహారం ఉన్నది అంటే అక్కడ ఉందంటే అక్కడికి, అక్కడ ఉందంటే అక్కడికి, అక్కడ ఉందా అంటే అక్కడికి, అట్లా పోతూనే ఉంటాయి, సాగిపోతూనే ఉంటాయి ఆ చేతులు. అట్లా పోయినటువంటి ఆ 2 చేతులతో అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని కబళించి ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా పొట్టలో ఉన్నటువంటి నోట్లో పెట్టుకుంటాడు. అట్లాంటి వాడు కుచ్చిని నుదురును గుబురు భృకుటి, ఏకాక్షి మాతృండు, దీర్ఘమౌ బాహుండు, పొడవైన చేతులు కలిగినటువంటి వాడు. అంగవైకల్యుడు, అసురసముడు, మొత్తం కూడా అంగవైకల్యంగానే కనపడుతున్నది. ఎక్కడ అతనికి సరైనటువంటి అవయవ సౌష్ఠవం లేదు, సకలాంగములు లేవు, కొంచెం వికలాంగుడుగా కనపడుతూ ఉన్నాడు. అతనికి వాడు అసురసముడు, రాక్షసుడికి సమానంగా ఉన్నటువంటి వాడు. కోసలేయుల బట్టి కోర్కెతో కబళించి, కోసలేయుల్ని పెట్టాడు. కోసలేయులు అంటే కోసల దేశపు రాజకుమారు రామలక్ష్మణులు ఇద్దరిని చెరొక్క చేత్తో పట్టుకున్నాడు. వీళ్ళు వెళ్తున్నారు కదా, వెళుతుండేసరికి ఇక్కడెక్కడో నరవాసన వస్తున్నది, నరవాసన వస్తున్నది, నాకు ఆహారం దొరికినట్టే, నాకు ఆహారం దొరికినట్టే అనుకొని 2 చేతులు బాగా సాగదీశాడు. వాళ్ళిద్దరు ఎంత దూరంలో ఉన్నారో అంత దూరానికి 2 చేతులు సాగదీసి చెరొక చేత్తో ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకొని ఆ చేతుల్ని మళ్ళా వెనక్కి కుంచుకుంటూ తెస్తున్నాడు పొట్టలో పెట్టుకోవటానికి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఏంటి మనల్ని ఎవరో బంధించారు, మనల్ని ఎవరో బంధించారు, ఎక్కడికో వెనక్కి లాక్కుంటున్నారు అని వీళ్ళకి అర్థమై బాహుసత్వుడా కబంధుని వధింప, వాడి బలమే ఆ చేతులు. ఒక్కొక్కటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట బలం ఉంటుంది. గుర్రానికి కాళ్ళల్లోనే బలం ఉంటుంది, గుర్రానికి కాళ్ళే బలం. అట్లానే నడుములో బలం సింహానికి. అది అంత పెద్ద జంతువు కాకపోయినా అది ఒక చోట నుంచి ఒక చోటికి ఎగిరి దూకి పంజా విసిరి కొట్టాలంటే ఆ దగ్గర ఉన్నటువంటి ఇదే. ఇట్లా ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క చోట బలిష్టమైనటువంటి ఇది ఇస్తాడు. వాడికి ఆ బాహువులే బలం. అందువలన బాహుసత్తుడా కబంధుని వధించి లాక్కుంటున్నారు. అప్పుడు లక్ష్మణుడు అరిచాడు, అన్నా అన్నా అన్నా, మనల్ని ఎవరో లాక్కుంటున్నారన్నా, ఏవో చేతులు లాంటివి మనల్ని వెనక్కి లాగుతున్నాయి అని అన్నట్ట. అప్పుడు వీళ్ళిద్దరి దగ్గర రాముడు చెప్పాడు, ఇక ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా వెనక్కి వచ్చేసాం, మనం చాలా ముందుకు పోయి వెనక్కి వచ్చాం, ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందో లేనిపోయింది, ఇంకా ఆలస్యం చేయకుండా
ఖడ్గంది ఖడ్గంది అని రామలక్ష్మణులు ఇద్దరు కూడా తమ ఖడ్గాలు తీసి ఇట్లా పట్టుకొని లాక్కెళ్తున్నాడు కదా. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ రాముడు, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆ ఖడ్గాలు తీసి ఈ చేతిని ఇక్కడ నరికారు, ఇక్కడికి నరికేశారు. నరికేసరికి ఆ చేతులు రెండు తెగి కింద పడ్డాయి, వీళ్ళు బయటపడ్డారు. బాహుసత్తుడా కబంధుని వధించి హీనబాహు చేసి ఇరువురప్పుడు వాడిని హీనబాహుణ్ణి చేశారు. హీనబాహుడు అంటే బాహువులు లేనివాడిగా చేశారు. బాహువులు లేనివాడిగా చేసి దయనొనర్చిరంత దహన క్రియలు కూడా ఎప్పుడైతే వీళ్ళిద్దరి చేతులు తెగినాయో వాడి యొక్క ఒక రూపం బయటపడ్డది. వాడు నమస్కారం చేశాడు వీళ్ళకి. వీళ్ళు అడిగారు, ఎవరు నువ్వు అని. అయ్యా, నేను ఒక గంధర్వుడను, శాపవశాత్తు ఇదిగో ఇట్లాంటి ఈ కబంధ రూపంలో పడి ఉన్నాను. నాకు మీరు గనక అంత్యక్రియలు చేస్తే నా రూపం నాకు వస్తుంది. అప్పుడు మీకు కొన్ని విషయాలు చెబుతాను, ముందు నాకు అంత్యక్రియ నిర్వహించండి అని వేడుకుంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా అతనికి అంత్యక్రియలు చేశారు, దహన సంస్కారం చేశారు. అతను అగ్నిలో దహించుకుపోయినాడు. ఆ దహించుకుపోయినటువంటి వాడు అట్లా చితిలో మండుతూ ఉండంగానే అనుకోకుండా ఒక దివ్యమైనటువంటి రూపంతో బయటకు వచ్చాడు. ఒక వ్యక్తి ఒక దివ్యమైన రూపంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వీళ్ళకి నమస్కారం చేసి, నేను ఒక గంధర్వుడను, కానీ ఒక శాపం వలన ఇట్లా పడవలసి వచ్చింది. వాళ్ళని నేను వేడుకున్నాను, నాకు ఎప్పుడు శాప విముక్తని. నువ్వు ఇట్లా పడి చాలా కాలం ఉంటావు. ఉన్న తర్వాత ఒక రోజున దశరథ మహారాజు పుత్రులైనటువంటి కోసలేయులు రామలక్ష్మణులు ఇద్దరికి వస్తారు. వాళ్ళని కూడా మామూలు వాళ్ళేననుకొని ఆహారంగా కబళించి లాక్కోబోతావు. అప్పుడు వాళ్ళిద్దరూ తమ యొక్క ఖడ్గాలతో నీ కరాలు, నీ చేతులు ఖండిస్తారు. ఆ ఖండించినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారయ్యా. కాబట్టి మీరు రావడం, మీరు ఎప్పుడైతే కత్తులు తీసుకొని నా చేతులు నరికారో అప్పుడు నేను మారిపోయినాను కదా, మీరే ప్రత్యక్షంగా చూశారు కదా. ఇంకా నాకు ఇప్పుడు దహన సంస్కారం కూడా చేశారు, నా రూపం వచ్చింది. మిమ్మల్ని నేను కోసలేయులైనటువంటి ఇనకులాన్వయులైనటువంటి శ్రీరామ లక్ష్మణులుగా గుర్తించాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. చెబితే ఇట్లా మాకు ఒక ఇబ్బంది వచ్చింది, వెళుతున్నామంటే, అదే ఒక 10 తలల వాడు ఒక రథం మీద ఒక స్త్రీని ఇటు దక్షిణ దిక్కుగా తీసుకువెళ్ళాడు. నేను చూశాను ఆ దృశ్యాన్ని. 10 తలలు ఉన్నాయి, ఆవిడ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నది, రథం వేసుకొని ఆకాశంలో దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళకి రూఢి కలిగింది. మొత్తానికి 2-3గా చెప్పారు. అసలు అక్కడ అరణ్యంలోనే పక్షులు, జంతువులన్నీ దక్షిణ దిక్కు చూసి విలపిస్తున్నాయి. కాబట్టి అక్కడే ప్రథమ అనుమానం వచ్చింది. తర్వాత క్రమేణా దక్షిణ దిక్కు అనేది రూఢి అవుతున్నది. తీసుకెళ్ళి ఉంటాడులే, ఇప్పుడు మేము ఆమెను తెచ్చుకోవాలి, ఏమి చెయ్యాలి అని అడిగారు. మీరు చాలా చేయాల్సి వస్తుంది. వాడెవడో ఎటు వెళ్ళాడో కానీ తెలియదు, కానీ దక్షిణ దిక్కుగా మాత్రం వెళ్ళాడు. అక్కడి నుంచి మారచ్చు కదా, ఇంకొక వైపుకి తర్వాత మరలచ్చు కదా, దక్షిణ దిక్కుగా మాత్రం తీసుకెళ్ళాడు అని చెప్పి, మీకు ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు కావాలంటే ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళితే ఋష్యమోకం అనే ఒక పర్వతం వస్తుంది. అక్కడ వానరులు విశేషంగా ఉంటారు. ఇక రండి, జాగ్రత్తగా వినండి. అక్కడ వానరులు విశేషంగా ఉంటారు. అక్కడ సుగ్రీవుడు అనేటటువంటి ఒక వానర రాజు నాయకత్వంలో ఆ ఋష్యమోక పర్వతం మీద వానర సైన్యం ఉంటుంది. మీరు ఇట్లా వెళ్ళండి, ఇదే మార్గం అటు వెళ్ళడానికి. మీకు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు.
మీ కోరిక నెరవేరుస్తాడు, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతాడు. కాబట్టి మీరు ఇద్దరు కూడా మధ్యలో వెతుక్కుంటూనే ఆ ఋష్యమూక పర్వతానికి వెళ్ళండి. అక్కడ వానర మోక ఉంటుంది, బాగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు మిగతా విషయాలు తెలుస్తాయి, వెళ్ళండి అని నమస్కరించి తన లోకానికి తను వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వీళ్ళకి రూడైంది, దక్షిణ దిక్కుగా వెళ్ళింది. మనకి ఇప్పుడు ఇక్కడ ఎవరి సహాయమైనా కావాలంటే ఇంకొంచెం దూరం వెళితే ఋష్యమూక పర్వతం అనేటటువంటిది ఒకటి వస్తుంది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఉండేటటువంటి వానరులు సహాయం చేస్తారు అని ఇతను చెప్పాడు అని వాళ్ళు వెళుతూ నడుస్తూ ఉన్నారు. ఈ నడిచేటటువంటి మార్గంలో ఇంకొంచెం దూరంగా వెళ్ళంగానే వాళ్ళకి ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం కనపడ్డది. ఒక దట్టమైన అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం కనపడ్డది. అక్కడికి వెళ్ళారు. ఆ కొండ ప్రాంతం దగ్గరికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండేసరికి అక్కడ శబరి భక్త శబరి ఎన్నో ఏళ్ల నుంచి శ్రీరాముడు ఈ మార్గాన వస్తాడు, అతనికి నేను పండ్లు తినిపించాలి, సలక్ష్మణుడై వస్తాడు, ఇద్దరికి నేను ఫలహారం ఇవ్వాలి అని ఎన్నో రోజుల నుంచో రామ దర్శనం కోసం, రామ ఆగమనం కోసం పాపం ఎదురు చూసి 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 తల ముగ్గు బొట్ట అయిపోయింది. శరీరం అంతా వణికిపోతున్నది, దేహమంతా వడలిపోయింది. నడవలేక నిరంతర రామనామ స్మరణ చేస్తూ రామ 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 శ్రీరామ 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 ఎప్పుడొస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నది. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ శబరి కనపడ్డది. వీళ్ళు ఈమెవరో రామ రామ అంటున్నది, పాపం వృద్ధురాలు, ఒకసారి పలకరించి వెళదాంలే అని వీళ్ళిద్దరూ కొంచెం పక్కకు వచ్చి ఆ శబరి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మనకి అందరికీ కూడా ఒక విషయం ఉంది. శబరి ఎంగిలి పండ్లు రాముడికి పెట్టింది అని. ఆమెమి పండు కొరికి పెట్టలా, అది తప్పు. ఆవిడ వీళ్ళు రాగానే హడావుడిగా వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇదిగో ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వెళ్ళి ఆ అడవిలో ఆ తనకు తెలిసిన ప్రాంతంలో ఏ చెట్టు పళ్ళు బాగుంటాయో అని అన్ని చెట్ల కింద పడ్డటువంటి పండ్లని, ఈ చెట్టు కింద పడ్డ పళ్ళని, ఆ చెట్టు కింద పడ్డ పళ్ళని, ఈ పండ్లని రుచి చూసింది. చూసి ఈ చెట్టు పళ్ళు బాగలేదు అని తీసవతల వారి. తర్వాత ఇంకో చెట్టు పళ్ళు చూసింది, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి తీసుకోవచ్చు అనుకుంది. తర్వాత ఇంకో పక్కకి వెళ్ళింది, అక్కడ చెట్టు పండ్లు చూసింది, అక్కడ పండ్లు బాగున్నాయి, అవి తీసుకుంది. ఇంకో చెట్టు వేరింది, అవి కొరికి చూసింది, బాగల. అంటే తను ఏమీ ఎంగిలి చేయలా, అక్కడ ఎంగిలి చేసిన పండ్లను పారేసింది. మంచి పండ్ల చెట్ల పండ్లనే ఒక ఆకుల్లో అక్కడ ఉండేటటువంటి తనకి వీలైనటువంటి ఒక పాత్ర లాంటి దాంట్లో పెట్టుకొని తీసుకువచ్చి రాముడు ముందు పెట్టి, రామా నువ్వు బాగా అలసిపోయి ఉంటావయ్యా, ఆకలి ఉంటుందయ్యా, ఎన్నాళ్ళ నుంచో నీ యొక్క దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను, ఇవాళ నిన్న అని చెప్పలేను, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, నోవులు పండినట్టయింది, నాకు సంతోషం కలిగించావు, నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత ఇంకా నేను ఉండి ఏమిటి లాభం, ఏది చూడాలో, ఈ సృష్టిలో ఏది అత్యుత్తమమైనదో, ఏది సౌందర్య పరాకాష్ఠో అది చూశాను, ఇంకా నేను ఉన్నా లేకపోయినా దిగులేమీ లేదని ఆ రాముడికి ఆ లక్ష్మణుడికి భక్తిగా శబరి పండ్లనిచ్చి. మనకి ఇది కథాగమనాల్లో రకరకాలుగా రామాయణాలు ఉండడం వలన ఆవిడ పండు ఇట్లా కొరికి ఇచ్చిందంటారు, అది తప్పు. ఇప్పటికి అర్థం చేసుకోండి మీరు, అది తప్పు. ఆవిడ చెట్ల దగ్గరే పండ్లని, ఏ చెట్టు పండ్లు బాగుంటాయో అవి ఏరుకొచ్చి రాముడికి సమర్పించింది. అంత భక్తి గలగది, అన్ని రోజుల నుంచి రాముడి కోసం ఎదురు చూసేది, తాను కొరికిన పండ్లని ఇస్తుందటండి. అసలు మనకి ఎక్కడ ఆలోచనలు ఉండవు, తాను కొరికిన పండ్లని ఇస్తుందా? రాముడు స్వీకరించు కాక
కానీ తను ఇవ్వదుగా. ఇంత భక్తి, అసలు ఏమాత్రం భక్తి లేని మనమే కోరికిన పండును దేవుడి దగ్గర పెట్టలేము, ఫోటో దగ్గర. అట్లాంటిది సాక్షాత్తు రాముడే వస్తే తాను కొరికినటువంటి పండ్లను ఎందుకు ఇస్తుంది? అది జరిగింది. ఏ చెట్టు పండ్లు బాగుంటాయో అవి ఏరుకొచ్చింది. ఆ పరీక్ష ముందు తను చేసుకొని తీసుకొచ్చి రాముడికి ఇచ్చింది. వాళ్ళు ఆ పండ్లు స్వీకరించారు. ఆవిడ చాలా ఆనందపడ్డది. ఏమిటండి ఎక్కడికి వెళ్తున్నారని. మేము ఒక బృహత్ కార్యం మీద వెళ్తున్నామమ్మా, మాకు ఇట్లాంటి పరిస్థితి దాపురించింది అని చెబితే, నేను పెద్దదాన్ని దీవిస్తున్నా, మీకు విజయమే కలుగుతుంది, మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది, మీకు ఏ భయం లేదు, నిర్భయంగా నా దీవెన కూడా ఇస్తున్నాను, చక్కగా వెళ్ళి రండి నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి ఆ పెద్ద తల్లి లాంటిది శబరి, భక్త శబరి ఆశీర్వదించి పంపి. ఇక్కడ మనకి భక్త రామదాస్ ఒక పద్యం రాస్తాడు. ఏమయ్యా రామయ్య, నన్ను ఈ చెరసాలలో వేసి ఇన్ని బాధలు పెడుతున్నారు కదా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చెరసాలలో వేసి ఇన్ని బాధలు పెడుతున్నారే వీళ్ళు, నీవు అసలు కరుణించడం తెలియదా నీకు? నీకు భక్తులను కాపాడుకోవటం, వాళ్ళ యొక్క ఆపదలను తీర్చుకోవటం తెలియదా అని దాశరథి శతకంలో, నేను ఏమి చేశాను తప్పు, నీకు గుడి కట్టించడం తప్ప, నగలు చేయించడం తప్ప, నీకు ఉత్సవాలు చేయించడం తప్ప, అన్నదానం చేయడం తప్ప ఏమి తప్పు చేశానని నాకు ఈ శిక్ష వచ్చి పడ్డది అంటూ ఒక పద్యం రాస్తాడు. ఎంత వేడుకున్నా నువ్వు రావేమిటి, అసలు నన్ను ఈ బంధాల నుంచి విడిపించవేమిటి, ఈ బంధనాల నుంచి, సంఖ్యల నుంచి, ఈ చెరసాల నుంచి విడిపించవేమిటి అని దాశరథి శతకంలో ఒక పద్యం రాస్తాడు ఆయన. ఏమని? దాసిన చుట్టమా శబరి, దాని దయామతి నేలినా, నీ దాసుని దాసుడా గుహుడు, తావక దాస్యమొసగినావు, నే చేసిన పాపమేమి, వినుతి చేసిన కావవు, కావుమయ్య నీ దాసులలో నేనొక దాసుండ, దాశరథి కరుణాపయోనిధి. శతక పద్యాలు ఉండేవి వెనక పాఠాల్లో. చిన్నప్పుడు కూడా శతకాలు నేర్పేవాడు. సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, కాళహస్తి శతకం, ఏమీ లేదండి. సుమతి శతకం, దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం, భాస్కర శతకం, వేమన శతకం, ఈ 5 శతకాలలో పద్యాలు కంఠోపాఠంగా వస్తే ఏ విషయమైనా మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం, చెప్పగలుగుతాం. మంచి నీతి విషయాలు పిల్లలకి అవి నేర్పేవాళ్ళు ఒకప్పుడు. ఇవాళ ఈ శతక పద్యాలు అనేటటువంటివి ఏదో పెట్టాము పెట్టలేదు అన్నట్టుగా ఆ టెక్స్ట్ బుక్లో 1, 2 పెడుతున్నారు. అట్లా కాదు, కనీసం ఒక 7-8 పద్యాలు ఏదో ఒక శతకాన్ని ఉంటే అసలు మంచి విజ్ఞానదాయకాలు, నీతిదాయకాలు, ఏ చిన్న విషయానికి కూడా దాని నుంచి మనం ఎంత తీసుకోవచ్చో అర్థం, ఎంత తీసుకోవచ్చు. బద్ధకము సంజని దురవద్దు సుమి, దద్దిరము వచ్చు దానన్, గద్దింతురింటి వారలు మొద్దందురు తోడివారలు ముద్దు కుమారి. ఎంత కుమారి శతకంలో చెప్పింది ఒక ఆమె. బద్ధకము, స్త్రీలకు బద్ధకం ఉండకూడదు. సంజ నిద్దురా, సంధ్యాకాలంలో నిద్ర ఉండకూడదు. బద్ధకము సంజ నిద్దుర వద్దు సుమి, అట్లా వద్దు. దద్దిరము వచ్చు దానం, దానివల్ల దరిద్రం వస్తుంది. గద్దింతురింటి వారలు, నీ ఇంట్లో వాళ్ళే గద్దిస్తారు. సాయంత్రం పూట పడుకోవటం ఏం అలవాటు, దొరలవాటు. గద్దింతురింటి వారలు మొద్దందరు తోడి వారలు, తోడి వాళ్ళందరూ నిద్ర ముద్దని తిడతారు. ముద్దు కుమారి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి ఇన్ని మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఆ శతక పద్యాలు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? దాసిన చుట్టమా శబరి, దాని దయామతి నేలినావు. నీకేమన్నా శబరి చుట్టమేమయ్యా రాముడా, నీకేమన్నా శబరి చుట్టమా? దయామతితో ఆమెకు మోక్షం ఇచ్చావు. నీ దాసుని దాసుడా గుహుడు, గుహుడు నీ దాసుడికి దాసుడా? నీ దాసుడు కాదు, నీ దాసునికి దాసుడా?
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు, నీ దాసునికి దాసుడా గుహుడు, తావక దాస్యమ సంగినావు, నీ దాస్యాన్ని ఇచ్చావు. నే చేసిన పాపమేమి, నేనేం పాపం చేశాను, వాళ్ళు ఏమీ చేయలా. ఒక ఆయన పడవెక్కి చదుల బొడ్డుకు తీసుకెళ్ళాడు, ఒక ఆమె పండ్లు పెట్టింది. పడవ పండ్లు అకే నువ్వు అంత మోక్షాలు వాళ్ళకన్నా ఇచ్చావే, మరి ఈ గుడి కట్టించిన వాడిని ఏంటి, ఈ నగలు చేయించిన వాడిని ఏంటి, ఈ ఉత్సవాలు చేయించిందేంటి, నీ పేరుని ఎన్ని చేయిస్తున్నాను, నాకు ఈ సరసాలా అని అంటూ, తావక దాస్యమ సంగినావు, నీ దాసులలో నేనొక దాసుడా, నీకు వాళ్ళందరూ దాసులైతే వాళ్ళకి కైవల్యం ఇచ్చినట్టే, వాళ్ళని అనుగ్రహించినట్టే నన్ను కూడా అనుగ్రహించు. నీ దాసులలో నేనొక దాసుడా కావుమయ్యా, దాశరథి కరుణాపయోనిధి అని వేడుకుంటాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సరే, అంతటి రాముడు, అంత ఆశ్రిత పక్షాన్ని కాపాడేటటువంటి రాముడు ఇక ఆ కబంధుడికి అంత్యక్రియలు చేశారు. కదిలొచ్చారు, శబరి కనపడ్డది. శబరిని కూడా అనుగ్రహించి ఆవిడ యొక్క దీవెనలు కూడా అనుకోకుండా అంజనై అడవిలో, వీళ్ళు అనుకోవాలా ఇక్కడ శబరి కనపడుతుందని. ఆవిడ ఎన్నాళ్ళ నుంచో ఈ మార్గాన్ని వస్తాడని తెలుసు, ఆవిడకి తెలుసో లేకపోతే ఆ భక్తితోటి అక్కడ ఉందో వచ్చారు, కనపడ్డారు. ఆ నయన మనోహరమైనటువంటి రూపాన్ని చూసింది. లక్ష్మణ సమేతుడై రాముడు రావడం, లక్ష్మణ సమేతుడైనటువంటి రాముడిని చూడటం చాలా గొప్ప ఇది. అందుకే గుళ్ళల్లో ఎప్పుడు కూడా రాముడు పక్కన లక్ష్మణుడు ఉంటాడు. భరత శత్రుఘ్నులు అనేటటువంటి కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు అనుకోండి. రాముడు, లక్ష్మణుడు, సీత, అది మన గుళ్ళల్లో కనపడే ప్రధాన మూర్తులు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర. ఇట్లా ఆ శబరిని కూడా దాటుకొని వస్తూ ఉన్నారండి. ఆ వస్తూ ఉన్నప్పుడు నిజంగా కోసల దేశాధిపతే, కాసేపట్లో కోసల దేశానికి రాజు కావలసినటువంటి వాడే, ఆయనకి ఏమి దౌర్భాగ్యం పట్టిందండి, ఏమి దౌర్భాగ్యం పట్టిస్తున్నాడండి, ఆయనకి ఏమిటి అగత్యం. కాసేపట్లో ఒక్క గంట పరిస్థితి ఏమీ కాకపోతే ఇప్పటికి రాజు అయి ఉండేవాడు కోసల దేశాన్ని. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నేను మానవుడిగా అక్కడ అవతరిస్తున్నాను అని అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ అవతరించాడే. అంతటి గొప్పవాడైనటువంటి ఆ రామచంద్రుడికి ఏమిటండి ఈ కష్టం? కథ మలుపు తిరుగుతున్నది. ఎందుకు ఇంత కష్టం వచ్చింది అంటే, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి. ఎవరు? వాళ్ళ నాయన శాపం వశాత్తు అక్కడ మరణించాడు కదా, బాలుడు మరణించాడే, శ్రావణ కుమారుడు. ఆయన తండ్రికి అందినటువంటి శాపం వలన ఆయన గర్భాన రాముడు ఉదయించడం వలన, పుట్టడం వలన ఈ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. మామూలుగా అయితే ఎట్లాంటి వాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకి నడిచొస్తున్నాడండి. రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు కాస్త పక్కగా, ఒకప్పుడు ముందుకి, ఒకప్పుడు వెనక్కి, ఒకప్పుడు ఈ పక్కకి, అన్నకి అన్ని దిక్కుల్ని రక్షణగా తోడుగా నిలబడుతూ నడిచొస్తున్నాడు. ఆ నడిచొచ్చేటటువంటి రాముడు ఆ అరణ్యంలో కాళ్ళకి పాదరక్షలు లేవు, భరతుడు తీసుకెళ్ళాడు. తలంతా మంచి ఉగరాల జుట్టు, నీలకుంతలాలు, జటలు గట్టిపోయినాయి. ముఖమంతా ఎండకి తిరిగి తిరిగి అసలే నలుపు ఇంకా నల్లగా తయారై, ఆ అమ్ముల పొద్దు తగిలించుకొని, ఆ బాణాలు తీసుకొని, ఆ విల్లమ్ములు తీసుకొని వచ్చేటటువంటి ఆ రాముడు ఎట్లా ఉన్నాడు? నిస్తుల దేహుండు నీలాభ్రవర్ణుండు నీరజాక్షులతోడ నెగడువాడు. నిస్తుల దేహుండు, అసలు ఆయనకి సమానమైనటువంటి ఆ దేహం, ఆ ఒడ్డు, ఆ పొడుగు, ఆ వెడల్పు, ఆ కదలిక, ఆ దృఢత్వం శరీరంలో ఎవరికి ఉండదుట. నిస్తుల దేహుండు, అతనికి సమానమైనటువంటి దేహం కలిగిన వాడు లేడు. నీలాభ్రవర్ణుండు, నీలమేఘం లాంటి శరీరం కలిగినటువంటి వాడు. నీలమేఘం ఏ రంగులో ఉంటుందో ఆ రంగు వర్ణం కలిగినటువంటి వాడు. నీరజాక్షులతోడ నెగడువాడు, అసలు ఆ కళ్ళు ఎంత అందంగా ఉంటాయో,
ఆ నల్లటి శరీరం మీద ఈ కణువులు కనుప బొమ్మలు, ఆ తెల్లటి కళ్ళలో నల్లగుడ్డు. అసలు చూస్తుంటే రాముడు ఎంత సౌందర్యవంతుడు, పుంసామోహన రూపాయ. పురుషులలో అందగాడు, పురుషులకే అందంగా కనిపించేవాడు. పురుషులలో అందగాడు, పురుషులకు కూడా అందంగా ఉన్నాడు అనిపించేటటువంటి వాడు. నిస్తుల దేహుండు నీలాభ్రవర్ణుండు నీరజాక్షులతోడ నెగడువాడు మార్తాండ కిరణుడు మౌక్తికరధనుండు మత్తే భగమనుడై మసలువాడు. మార్తాండ తేజుడు, సూర్యుడి యొక్క తేజస్ ఎంత ప్రతాపంగా ఉంటుందో, ఎంత కాంతివంతంగా ఉంటుందో అట్లాంటి కాంతి శరీరం కలిగినటువంటి వాడు. మార్తాండ కిరణుడు మౌక్తికరధనుండు. మార్తాండు సూర్యుడితో సమానంగా వెలుగుతూ ఉంటాడు. మౌక్తికరధనుండు, మంచి ముత్యాల లాంటి పలువరస కలిగినటువంటి వాట. మత్తే భగమనుడై మసలువాడు. మొన్న చెప్పా కదా, సామజవర గమనుడు ఆయన. మా బిరదగామి, గంభీరమైనటువంటి మదపుటేనుగు ఎంత హుందాగా నడుస్తూ ఉంటుందో అట్లా ఆ నడక అడవికి వెళ్తే ఆ అడవుల్లో ఏనుగులు నేర్చుకునేట నడకని ఈయన దగ్గర చెప్పుకొచ్చాం. అది మనం అట్లాంటి మత్తే భగమనుడై మసలువాడు. ఇంకా విపుల వక్షుండును, విశాలమైన వక్షస్థలం. తర్వాత విమల మనస్కుండు, మనస్సు చూడబోయినా చాలా నిష్కల్మష హృదయుడు. విద్యల దక్షత వెలుగువాడు. ఆ వశిష్ఠుడు వాళ్ళు నేర్పిన విద్యలు గాక ఈ అడవుల్లో ఉన్నటువంటి కాలంలో కూడా మునుల దగ్గర చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నటువంటి వాడు. విద్యల దక్షత వెలుగువాడు. దేవ గురువు ఓలు ధీయుతుండాతడై, దేవ గురువులాగా బృహస్పతిలాగా ధీయుతుండాతండై, బుద్ధిమంతుడై ధర్మానుశీలత తరలువాడు. మారీచుడు చెప్పాడుగా అదే విషయం. ధర్మానుశీలత, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడు. రవి కులాగ్రణిగ రాజ్యమేలగల్గు సకల జనహితుండు సాధుశీలి. రవి కులాగ్రణిగా రాజ్యాన్ని ఏలగలిగినటువంటి సకల జనహితుడు సాధుశీలి. ఆ రమ్యగుణుడునైన రాముడు, ఆ రమ్యగుణుడైనటువంటి రావణుడు నడిచి అట్లా అడవిలో వస్తూ ఉన్నాడు. పక్కనే లక్ష్మణుడు వస్తున్నాడు. త్యాగరాజ వారు అదే దాన్ని అన్నారు, సామజవర గమన, సామజవర గమన. ఎంత మనోహరంగా హిందోళ రాగం ఎంత బాగుంటుంది. అది వింటుంటే అర్థం తెలుసుకొని వింటే ఇంకా బాగుంటుంది. అర్థం తెలియాలి, వాటి అర్థం తెలుస్తుంటే అసలు ఎంత గొప్ప విషయంగా రాస్తారు వీళ్ళు అనిపిస్తుంది. సామజవర గమన సాధు హృత్సారసాబ్జ కాలాతీత విఖ్యాత. ఇక వెళ్ళిపోతే ఈ రోజులు చాలా ఒక్కొక్క అక్షరాన్ని వివరించుకుంటూ పోతుంది. అట్లాంటి వచ్చేటటువంటి ఆ రాముడు కదలి వస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా పాపం అనేకమైనటువంటి ఇడుములు పడి మొత్తానికి ఋష్యమూక పర్వతం, అదుగో 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 అన్న ఋష్యమూక పర్వతం అన్నాడే ఇందాక కబంధుడు. అదుగో ఎవరో చూడక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎవరో చెట్ల మీద ఎక్కి ఉన్నారు, చెట్ల మీద ఎవరో పైదాకా ఎక్కి ఆడుతున్నారు, కొండ మీద ఉన్నారు, కొండ బండల మీద ఉన్నారు, రాళ్ల మీద ఉన్నారు, కింద పడి డొల్లుతున్నారు. ఎవరన్నా 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 అంటున్నావు, ఎందుకురా చూడటానికి పోతున్నాం కదా, అక్కడ మనకేదో మేలు జరుగుతుందని వాళ్ళు చెప్పారుగా కబంధుడు, వెళ్తున్నాం కదా అని ఇద్దరు కదలి వస్తూ ఉన్నారు. ఆ వచ్చేటప్పుడు ఆ రామలక్ష్మణులు వచ్చేటప్పుడు ఎట్లా ఇందాక ఇప్పుడు నేను చెప్పా నేపథ్యం, నిస్తుల దేహుడు నీలాభ్రవర్ణుడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, సాధుత్వమూర్తులై శౌర్యంపు తేజులై, సాధుత్వమూర్తులై. అసలు ముఖం చూస్తే సాధుత్వ ఉట్టిపడుతున్నది సాధుగుణం. శౌర్యంపు తేజులై సౌందర్యమే పార సాగివచ్చు. అడవికే అందంగా ఉన్నది, వాళ్ళు అట్లా నడిచి వస్తుంది. ఇద్దరు అందగాళ్లే. మళ్ళా చెప్పిందిగా రాముడు లక్ష్మణుడు ఎట్లాంటి వాళ్ళంటే ఆవిడ లక్ష్మణుడిని ప్రత్యేకించి వర్ణించలా, రాముడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడని చివరి పాదంలో ఒక మాట అన్నది.
సరివన్నె బంగారు రంగు వర్ణం వాడని కపట మెరుగని సత్యవాక్యముల వాడు రమణి రాముండు శుభలక్షణముల వాడు ఇన్ని గుణములు రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెకాడు. ఎట్లా రాముడు ఉంటాడో, రాముడు ఎట్లా ఉంటాడో, నీలమేఘఛాయబోలు దేహము గలవాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు ఘనమైన దుందుబి స్వనము వాడు తిన్ననై కనుపొట్టు దీర్ఘ బాహులవాడు చక్కని పీన వక్షము వాడు పద్మరేఖలు గలుగు పదయుగంబులవాడు పదయుగంబులవాడు బాగైన ఎట్టి గుల్భములు కలవాడు. ఇట్లా వంగ ఉండవట రాముడి యొక్క ఈ భుజాలు ఇట్లా కరెక్ట్గా ఇక్కడ వస్తువు పెడితే నిలబడి ఉంటుంది, పక్కకి జారకుండా. బాగైన ఎట్టి గుల్భములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెకాడు. అంతా ఇంతే ఉంటాడు లక్ష్మణుడు. ఆయన వరుసలోనే లక్ష్మణుడు అన్నది. లక్ష్మణుడికి మళ్ళీ ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లా. ఇద్దరు ఒకటే రూపం కాతే ఒక్కటి. ఈయనది బంగారు వన్నె, ఆయనది నీలమేఘం వన్నె, అంతే తేడా. ఇద్దరు ఒక రకంగా ఉంటారు. అట్లా వాళ్ళు నడిచి వస్తూ ఉన్నారు. సాధుత్వమూర్తులై శౌర్యంపు తేజులై సౌందర్యమే పారసాగి వచ్చు అన్నదమ్ములగాంచి అన్నయే వెంటాడ ఋష్యమూకాద్రి సుగ్రీవుడరసి. చక్కగా నడిచి వస్తున్నారండి. ఊహించుకోండి, నడిచే అడవిలో నడిచే రామలక్ష్మణుని ఏదో ఊహించుకోవడం కాదు. ఇట్లాంటివి వినేటప్పుడు కూడా చక్కగా ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత సొగసుగాడో. కానీ అడవిలో అట్లా ఉన్నాడు, నీరు గవిసిన నిప్పులాగా ఉన్నాడు. ఇట్లా విల్లు పట్టుకొని ఇది వేసుకొని అమ్ముల పొది పెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆజానుబాహుం. రాముడి యొక్క చేతులు మామూలుగా నిలబడితే రాముడు ఈ చేతులు గేళ్ళు గోల్డ్ చివరి భాగం వచ్చి మోకాళ్ళ దాకా ఉంటాయట. ఆ రోజుల రూపాలు అవి. ఇప్పుడు అన్నీ పొట్టెత్తన్నారు. అప్పుడు అట్లా ఉండేవాళ్ళు. కాలక్రమేణా మనుషులలో తగ్గిపోతున్నది, పటుత్వం తగ్గుతున్నది, రూపం తగ్గుతున్నది, భౌతికంగా శరీరం కూడా తగ్గిపోతున్నది. ఇప్పుడు ఇంత ఉన్న పిల్లవాడు 10th క్లాస్లో కనపడుతున్నాడు. ఒకప్పుడు ఇంత ఉండేవాడు 10thలో ఉండేవాడు. అట్లా వాళ్ళు వస్తున్నారు. సౌందర్యమే పారసాగి వచ్చు అన్నదమ్ములగాంచి అన్నయే వెంటాడ ఋష్యమూకాద్రి సుగ్రీవుడరసి. ఆ కొండ మీద ఉన్నారు. ఎవరున్నారు? అన్నయే వెంటాడ. అన్న వెంటాడి తరమ కొడితే సుగ్రీవుడు అనేవాడు వచ్చి ఆ కొండ మీద ఉన్నాడు. సుగ్రీవుడు అనేటటువంటి వాడు ఆ కొండ మీద ఉన్నాడు. అన్న వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టడంలో కూడా అట్టా ఇట్టా కాదు, వెంబడిపడి కొట్టాడు. మనం అంటామే వెంబడిపడి కొట్టారా అని. అట్లా వెంబడిపడి కొట్టాడు సుగ్రీవుడు అనేటటువంటి వాడిని. వాడి అన్న వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కథ బాగుంటుంది. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు అయితే ఒకసారి వీళ్ళిద్దరూ ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ ఒకే రూపం. ఇంకా వాళ్ళకి రంగు తేడా అన్నా ఉంది. వీళ్ళిద్దరికి అసలు రంగు తేడా కూడా లేదు. ఎత్తులో అన్నిట్లో రంగులు అన్నిట్లో వీళ్ళిద్దరు సమానంగా ఉంటారు. వాలి సుగ్రీవులు రూపం కనుక్కోవటం ఎవడి వలన కాదు. అట్లాంటి వాళ్ళు ఈ వాలి సుగ్రీవులు అక్కడ ఆ కిష్కింధ అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వానర సైన్యాన్ని పెట్టుకొని. అట్లాంటి రోజున ఒకసారి దుందుభి అనేటటువంటి రాక్షసి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చి వీళ్ళని కవ్వించింది. నువ్వు ఇంతటిదానివా అని వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా ఆ దుందువిని కొట్టుకుంటూ తరుముకుంటూ ఒక కొండ దాకా తీసుకెళ్ళారు. కొండ దాకా తీసుకెళ్ళిన తర్వాత అది కొండ గుహలోకి పారిపోయి అప్పుడు ఈ వాలి దాన్ని పట్టుకొని కొడదామని కొండ గుహలోకి వెళ్ళాడు. చాలా రోజులకి బయటికి చాలా రోజుల వరకు బయటికి రాల. ఆ బయట వాలి సుగ్రీవుడు కూర్చొని ఉన్నాడు. అన్నొస్తాడు ఏడాది గడిచింది.
అన్న రాకపోగా అందులో నుంచి రక్త ప్రవాహం బయటికి వస్తున్నది. అది చచ్చిపోయింది. రక్తం వస్తున్నది బయటికి ఇట్లా కాలవలాగా. సుగ్రీవుడు అది చూసి ఆ రాక్షస చేతిలో మా అన్న పోయి ఉంటాడులే అని ఆ రాక్షసు లోపలే ఉండి బయటికి రావదని ఒక పెద్ద బండ దానికి అడ్డం పెట్టాడు. ఆ బిలాన్ని వచ్చేసాడు. వచ్చిన తర్వాత మంత్రులు అన్నారు, అన్నట్లాగు లేడుగా నువ్వు రాజ్యం పట్టాభిషేకం చేసుకొని పాలించు ఈ కిష్కింధ సామ్రాజ్యాన్ని అన్నారు. సరే మంత్రులు చెప్పారు కదా అని సుగ్రీవుడు కిష్కింధకి రాజైనాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆ వాలి దాన్ని పూర్తిగా చంపి ఆ కొండ బండ నెట్టుకొని వచ్చేసాడు. వాలికి ఏమీ కాల వచ్చేసాడు. వచ్చేసరికి సుగ్రీవుడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన సాగుతాడు. దుర్మార్గుడా, ఎంత ద్రోహం చేసావురా, నేను అందులోకి పోతే ఇక నేను రాననుకొని నన్ను అందులోనే గాలాడకుండా చంపేయాలి, కొండకి బండడ్డం పెట్టి వచ్చావు, బిలానికి రాజ్యం వెళ్తావా, చూడు నీ అంతు తేలుస్తానని ఇక ఆ సుగ్రీవుడిని తావగొట్టి చెవులు మూసి అమ్మడిపడ్డాడు. ఈ సుగ్రీవుడు పరిగెత్తి 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 ఈ ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చాడు. ఈ ఋష్యమోక పర్వతం దగ్గరికి వాలి రాడు. వాడు ఇక్కడికి వస్తే తల పగిలి చస్తాడు. ఆ పరిసరానికి వస్తే చాలు. ఎందుకంటే వాడు దుందుభి కళేబరాన్ని ఒక్క తనుదంతే ఆ రక్తపు బిందువులు వచ్చి అక్కడే ఉండే మతంగ మహర్షి ఆశ్రమం మీద పడ్డాయి, ఆయన మీద కూడా పడ్డాయి. ఎవరు రా ఇట్లాంటి పని చేసింది దౌర్భాగ్యుడు, ఎవరైనా సరే ఈ కొండ ప్రాంతానికి వస్తే వాడి తల వేయి ఒక్కలగుగా అని చెప్పించి. ఇంత బలశాలికి అది బలహీనం. వాడు ఆ కొండ దగ్గరికి రాడు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఎవరు రారు, కంచుకోట అది సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడితో పాటు మంచి వానరులు వీళ్ళు చాలామంది వానరులు అతన్ని నమ్మి అతన్ని అనుసరించేవాళ్ళు చాలామంది వచ్చారు. అందులో ఒక మహావీరుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చి ఆ ఋష్యమోక పర్వతం మీద ఉన్నారు. ఈ సుగ్రీవుడికి భయం, నా అన్న ఎప్పటికైనా తను రాడు కానీ ఈ కొండ మీదకి నన్ను చంపడానికి ఎవరినైనా పంపిస్తాడు, వాడు ఊరుకోడు, కచ్చబట్టాడంటే వాడు మామూలు వాడు కాదు అని చెప్పి అక్కడ కూర్చొని అనుక్షణం జాగరూకతతో ఉంటుంటాడు. ఉండేటప్పుడు అనుకోకుండా ఈ రామలక్ష్మణులు ఇద్దరు విల్లమ్ములు పట్టుకొని వస్తున్నారు. అది సుగ్రీవుడు చూశాడు. చూసి మా అన్న నన్ను ఇక్కడ కూడా బతకనీయుడు, తను రాలేడు కదా ఎవరినో బాణాలు విల్లులు ఇచ్చి పంపిస్తున్నాడు నన్ను చంపమని. వీళ్ళెవరో కనుక్కోవాలి అని ఆ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయుడిని పిలిచాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం. లంకాభయంకరుడు అంజనీ సుతుడు కపీశుడు అక్షుణ్ణి చంపినటువంటి వాడు, మనోజవం కలిగినటువంటి వాడు, మారుత తుల్య వేగం గాలితో సమానమైన వేగం కలిగినటువంటి వాడు, గాలి గాట్టు బిడ్డ ఆ ఆంజనేయుడు. జితేంద్రియం ఇంద్రియలన్నిటిని జయించినటువంటి వాడు. వాతాత్మజం వానరయోధ ముఖ్యం, వానరులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అగ్రగణ్యుడు. మొట్టమొదట లెక్కించాలి వానరులు ఎవరెవరయ్యా, హనుమంతుడు, తర్వాత అంగదుడు, ఇట్లా చెప్పాలి. అట్లాంటి ఆ ఆంజనేయుడు స్వామి వస్తున్నాడు. చూశాడు సుగ్రీవుడు ఒకసారి. ఆ సుగ్రీవుడికి మంత్రి ఆయన అక్కడ చూసి, హనుమ ఆ వస్తున్న వాళ్ళు మా అన్నయ్య పంపినట్టున్నారు, వెళ్ళి కాస్త వివరం తెలుసుకురా వాళ్ళు ఎవరు అని పంపిస్తే ఆ మహానుభావుడు ఎవరు, ఆంజనేయ స్వామి ఒక్క దూకాడు కొండ మీద నుంచి వాళ్ళ దగ్గరికి. కానీ అనుకున్నాడు నేను ఈ రూపంలో వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండదని చెప్పి ఒక ముని సన్యాసి వేషంలో ఒక బ్రాహ్మణ వేషంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వారలా పసిగట్టి వాయుస్థుతిని పంపి ప్రారంభకుండాయ భావి గతికి. ఈ సుగ్రీవుడు ఒక్కసారి అట్లా హనుమంతుడి కళ్ళి చూడటంతో రామాయణ కథ మొత్తం ఇప్పటి వరకు జరిగింది ఒకటి ఎత్తు, ఇప్పుడు జరగబోయేదో.
కథ ఇప్పుడు అసలు పెద్ద మలుపు, అసలు కథ రమ్యమైపోతున్నది. ఇక ఒకసారి చూసేసరికి ఆంజనేయుడు అట్లాగే ఆయన చాలా సంకల్పసిద్ధుడు కదా, అట్లాగే అని ఆ సుగ్రీవ ప్రభువుకి నమస్కరించి ఒక్క దూకి ఇక్కడికి దూకాడు. ఆయనకి ఇవన్నీ ఒక లెక్క. హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదవిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప. ఇందులో రేపు ఆయన చేయబోయే పనులన్నీ వరుసగా ఉన్నాయి, అందుకని ఈ శ్లోకం చదివే. వరుసగా ఇవన్నీ చేస్తాడు. ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అతడే భావి రామాయణానికి, భావి రాముడి జీవితానికి, భావి సీత జీవితానికి, అసలు భావి భారత చరిత్రకి, భావి భారత గతికి, భావి భారత ధర్మానికి ఒక నిలకడగా నిలబడ్డాడు, వారధిగా నిలబడ్డాడు. అందుకనే రామాయణం ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాం, రాముడిని అనుసరిస్తూ పూజిస్తున్నాం. అది రామాయణంలో గొప్పతనం, అది రాముడిలో గొప్పతనం, అది అంతకంటే మించి ఆంజనేయుడిలో గొప్పతనం. ప్రారంభకుండాయ భావి గతికి సామీరితాగూఢ సన్యాసి వేషాన. సామీర్ అంటే సమీరుని యొక్క గాలి యొక్క కుమారుడు, సమీరుని కుమారుడు సామీర్. ఆయన ఆ సమీరుని కుమారుడైనటువంటి ఆంజనేయుడు సన్యాసి వేషాన సీత దగ్గరికి సన్యాసి వేషంలో రావణుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళాడు. రాముడి దగ్గరికి సన్యాసి వేషంలో ఆంజనేయుడు వచ్చాడు, సీతను తీసుకొస్తాడు, సీతను కనిపెట్టి వస్తాడు. చూసారా ఎంత ఇది చేస్తుందో రామాయణంలో, ఎంత బాగుంటుందో కదా. అది అక్కడ సన్యాసి వేషంలో వాడొచ్చి సీతను ఎత్తుకెళ్ళాడు, ఇక్కడ సన్యాసి వేషంలో స్వామి వచ్చి ఈయనకు అండగా నిలబడి అన్ని జరగాల్సినవన్నీ చేయిస్తాడు. సామీరితాగూఢ సన్యాసి వేషాన వాగ్వైభవము దాటి వారి తెచ్చి. అసలు ఇల్లాడండి, జితేంద్రియుడండి, బుద్ధిమతం వరిష్ఠుడండి. ఆయన చాలా బుద్ధిమతం వరిష్ఠుడు. బుద్ధిమంతులలో వరిష్ఠుడు ఎవరైనా ఉంటే ఆంజనేయ స్వామి. వెళ్ళాడు, 4 మాటలు మాట్లాడాడు వాళ్ళతో. వెళ్ళి మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీకు మంచి బట్టలు లేవా, ఒళ్ళంతా ఎందుకు ఇట్లా మట్టి పడ్డది, ఎందుకు ఈయన ఏడుస్తున్నాడు, ఏమీ అడగల. నమస్కారం, నా పేరు హనుమంతుడు, మా రాజు సుగ్రీవుడు మంచి స్నేహ స్వభావం కలవాడు, వాళ్ళ అన్న దుర్మార్గుడు, అతన్ని వెళ్ళగొట్టాడు, ఈ కొండ మీద ఉన్నాడు, ఎవరికైనా సహాయం చేయగలిగినవాడు, మీరెవరు అని అడిగాడు. అంతే. ఇక ఆ మాటలు వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే అంటారు, ఎంత చక్కగా, ఎంత వేదం చదివినవాడో, వ్యాకరణ శాస్త్రాలు ఉపనిషత్తులన్నీ చదివినవాడో తప్ప అట్లా మాట్లాడాడు. ఏమీ లేదు, టూకీగా 4 ముక్కల్లో తేల్చేస్తాడు విషయాన్ని. మా రాజు సుగ్రీవుడు, నా పేరు హనుమంతుడు, సుగ్రీవుడు అన్న వాలి, వాడు బలశాలి, అతని వలన సుగ్రీవుడు ఇక్కడున్నాడు, అతను మంచి స్నేహశీలి, మీరెవరు. ఇక అర్థమైపోయింది రాముడు. అక్కడ మనకి ఇక్కడికి వెళితే మేలు జరుగుతుందన్నారు. ఇతను స్నేహశీలి అంటున్నాడు సుగ్రీవుని. అతను అన్న వలన కష్టాలు పడ్డాడు అని చెబుతున్నాడు. అతని యొక్క అన్న వలన వచ్చిన కష్టాన్ని తీరిస్తే మనకు సహాయపడతాడని ముందే సూచన చేస్తున్నాడు. తన రాజు సుగ్రీవుడు అంటున్నాడు. అంటే ఆ సుగ్రీవుడు అనుమతి ఉంటే తను ఏమైనా చేయగలను అనే తన సమర్థతని చాటుకున్నాడు. మనమెవరు అంటున్నాడు, మనల్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. 4 మాటలు 4 వేదాలు చదివినట్టు మాట్లాడాడు. 4 మాటలు 4 వేదాలు చదివిన వాడిలాగా మాట్లాడాడు. వాగ్విదాం వరహ ఆంజనేయ. అట్లా మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు చెప్పారు, అయ్యా ఏం చెప్పనయ్యా మా గతి. లక్ష్మణుడు మొదలు పెట్టాడు క్యాసెట్. మేము అయోధ్య నగర వాసులం, జరిగింది ఇది అది మొత్తం పోసలిచ్చినట్టు చెప్పాడు. ఏమీ దిగులు లేదు మీకు, రండి అని చెప్పి అలసిపోయి ఉంటారు, నా భుజాలు ఎక్కండి. అప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత తన సన్యాసి రూపాన్ని వదిలేసి ఆయన రూపంలో ఆయన కనపడ్డాడు. ఎంత తేజవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత వీరుడు, ఎంత జితేంద్రియుడు
అని వీళ్ళు ఆశ్చర్యపోతుండగానే రాముడికి నమ్మకం కలిగింది, ఇతని వల్ల పనులు అవుతాయి. ఒక ముఖం చూడంగానే అర్థమై, ఒక పనికి నలుగురు పంపేటప్పుడు ఒక్కొక్కడు ముఖం చూడంగానే వీడు సాధిస్తాడని ఆయనకు నమ్మకం వచ్చి, ఇక వాళ్ళిద్దరినీ కూడా నడవడం కాదు ఇక్కడైనా రండి అని చెరొక్క భుజాన్ని ఎక్కించుకున్నాడు. పాపం ఇన్నాళ్ళకి వాళ్ళకి వాహనం దొరికింది, హనుమంతు వాహనం. నడిచి 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 ఇక్కడ చెరొక భుజాన్ని ఎక్కించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి సుగ్రీవుడి దగ్గర కూర్చోబెట్టాడు. సుగ్రీవుడు అడిగాడు, మీరెవరండి అంటే హనుమంతుడే చెప్పాడు, వాళ్ళు కోసల దేశాధీశుడు దశరథ మహారాజు పుత్రులట, ఏదో పితృవాక్య పరిపాలన కోసం అడవికి వచ్చారట. ఆ అడవిలో ఉండంగా ఒక రాక్షసుడు ఎవరో ఆ రాముడి భార్యను తీసుకెళ్ళాట. పాపం ఆవిడని తెచ్చుకోవడానికి వెతుక్కుంటూ వస్తున్నారు, చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మనం ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలి, ఆ సహాయం అర్థించడానికే మన దగ్గరకు వచ్చారు అని ఆంజనేయ స్వామి చెప్పాడు. సుగ్రీవుడికి, అయ్యా నేను చేయగలను, కానీ నాకు ఇక్కడ ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ. అసలు మా కోటాను కోట్ల వానర సైన్యం, అబ్బో కోటాను కోట్లు కిష్కింధలో ఉన్నారు. నేను మా అన్న ఎళ్ళగొడితే ఇక్కడున్నా వీళ్ళందరూ నన్ను అనుసరించి వచ్చిన వాళ్ళు. అసలు ఇంకా అక్కడ ఉన్నారు, మహావీరులు ఉన్నారు, అక్కడ ఇంకా మహావీరులు ఉన్నారు. వాళ్ళందరూ ఉంటే ఈ పని పెద్ద కష్టమైంది ఏం కాదు అని చెప్పాడు. అయితే మీ అన్నని యుద్ధానికి పిలుచుకో, మీ అన్నని యుద్ధానికి పిలుచుకో, ఆ యుద్ధంలో నేను అతన్ని సంహరిస్తా, నిన్ను కిష్కిందకి రాజును చేస్తా అన్నాడు. మీరు నన్ను కిష్కిందకి రాజును చేస్తే నేను మీకు సీతను వెతికించే సహాయం చేస్తా. ఇద్దరికి ఒప్పందం కుదిరింది. ఇతని కిష్కిందకి రాజును చేయాలి, అతని సీతను వెతికించాలి, తర్వాత యుద్ధం సంగతి తర్వాత, రావణ సంహారం అని ఇద్దరికి, నరుడికి వానరుడికి, నరుడు రాముడు, ఇక్కడ వానరుడు శివాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి, నరవానరులు ఇద్దరు ఏకమైనారు. ఆనాడు బ్రహ్మ చెప్పిందదేగా, ఏ రావణుడైతే నన్ను నరులు వానరులు ఏం చేయమన్నారో ఇద్దరు కలిశారు. ఆ నరవానరుల యొక్క స్నేహం రామాయణానికి ఎట్లాంటిది, అది ఏ నాంది అయ్యే ఆలంకన సీంప, వాళ్ళిద్దరు చేతులు కలపడమే లంకకి నాంది వాక్యం, నాటకానికి ప్రారంభమైంది, నాటకానికి ప్రారంభ గీతం పాడినట్టయింది లంక నాశనానికి. భరతవాక్యమిక హరుని వంతు, అది నాంది అయ్యే ఆలంకన సీంప, భరతవాక్యం ఇంకా హరుని వంతు. నాటకంలో నాంది అంటే ముందు చేసే ప్రార్థన, పరాబ్రహ్మ పరమేశ్వరని పాడతామే తెర వేసే లోపల హారతి, అది భరతవాక్యం అంటే అయిపోయిన తర్వాత భరతమాతాకి జై అని ఏదో అంటామే భరతవాక్యం, భారతదేశం బాగుండాలంటామే. మనకు పాత సినిమాల్లో కూడా చూడండి, చివరిలో సినిమా అయిపోయిన తర్వాత శుభం అని పడదు, జై హింద్ అని పడు. అసలు ఇంకా అంతకుముందు జనగణమన పెట్టారు. మా చిన్నతనంలో సినిమా అయిపోగానే జనగణమన వస్తే అందరు లేచి నించిన వాళ్ళు, మళ్ళీ ఆ మధ్య పెట్టారు, మళ్ళీ తీసేశారు. మనకి అవన్నీ ఏమి ఉండవు. తర్వాత అది పోయి చివరిలో మధ్యలో వాళ్ళిద్దరు ఆనందంగా పాడుకున్న పాట ఒక చరణం వేస్తుంటే ఇక మనం లేచి దులుపుకుంటూ మెల్లమెల్లగా దొరుకుకుంటూ బయట చెరకళ్ళు చూసుకుంటూనే మళ్ళా అదృశ్యాన్ని వస్తాం. అట్లా భరతవాక్యమిక హరుని వంతు, ఈ ఈ రామాయణ మహా యజ్ఞంలో ఆంజనేయుడు ప్రవేశం చేశాడు. వీళ్ళిద్దరి స్నేహం భరత నాంది వాక్యం అయింది జరగబోయేదానికి. ఇక దీనికి భరతవాక్యం శివుడు ఎట్లా నిర్ణయిస్తాడు, ఇక నిర్ణయం ఆయన, ప్రయత్నం వీళ్ళది, నిర్ణయం హరుని వంతు. అది నాంది అయ్యే ఆలంకన సీంప, భరతవాక్యం ఇంకా హరుని వంతు. ఇక భరతవాక్యం పలకడం మాత్రం శివుడిది, నాంది వాక్యం వీళ్ళు పలికారు అని చెప్పారు. నేల గూలిన వాలి, రమణిని చేకొని రాజ్యము ప్రోదోలి, భ్రాతృడే శత్రుడై పగను రగల. రమణిని చేకొని రాజ్యము పోద్రోలి, భ్రాతృడే శత్రుడై పగను రగుల. ఈ వాలి వీడి అన్న మహాబలశాలి,
రావణాసురుణ్ణి తోకకి చుట్టి 10 సార్లు నేలకేసి కొట్టాడు. 10 సార్లు, ఒకసారి కూడా కాదు, తోకకి జుట్టి. వాడేం మామూలు వాడు కాదుగా. ఒకసారి వాలి సముద్రం ఒడ్డున అర్ఘ్యం ఇస్తున్నాడు సూర్యభగవానుడు. ఇవి వెళ్ళేవాడు లంకకి వెళ్తున్నాడు, ఇటు వచ్చి వెళ్ళేవాడు హాయిగా వెళ్ళొచ్చుగా, వెళ్తే ఎట్టా పడుకున్న గాడిని లేపి దండించుకోవాలి. అట్లా వెళ్ళేవాడు ఊరుకోక ఈ వాలి ఇట్లా అర్ఘ్యం ఇస్తుంటే కళ్ళు మూసుకొని వెనక్కి ఒక తనుదు అన్నాడు. ఎవరిని? వాలిని, రావణాసుడు. బుద్ధి అంతే, వంకర బుద్ధి. తన్నేసరికి వాడు ఒక్కసారి వెనక్కి తిరిగేసి తను కూడా కదల్లా అక్కడి నుంచి తోక పెంచి వాడిని చుట్టాడు తోక. అదే బాధుడు. వాడి ఒళ్ళంతా హోనం అయిన తర్వాత వేడుకుంటే వదిలిపెట్టాడు. అంత బలశాలి. రావణుడికి వాలంటే భయం. వామ్మో, అక్కడికి అంగదుడు వెళ్ళినప్పుడు నేను వాలి పుత్రుడినంటే, ఓ వాలి, నేను మెచ్చినవాడు, నేను నచ్చినవాడు అంటాడు. వాడి చేతిలో తన్నులు తిన్నాడు. ఇంకా ఇప్పటికి ఆ దెబ్బలు ఉన్నాయి అతను. అట్లాంటి వాడు రమణిని చేకొని సుగ్రీవుడి యొక్క భార్యను కూడా లాక్కున్నాడు. రుమని, సుగ్రీవుడి భార్య పేరు రుమ. ఆమెను లాక్కున్నాడు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. భ్రాతృడే శత్రుడై పగనురగల. భ్రాతృడే, అన్నే శత్రువులాగా పగతోటి ఉన్నాడు. ప్రాణావశిష్ఠుడునై పర్వతమున జేరీటులుంటి నడి సుగ్రీవుతోడ. ఏం చెప్పుదును రామా, మా అన్న నాకంటే ముందు పుట్టిన వాడే నా భార్యను లాక్కున్నాడు, రాజ్యాన్ని లాక్కున్నాడు, రమణిని లాక్కున్నాడు, వెళ్ళగొట్టాడు. నేను ఇక్కడ ప్రాణంతో బతుకున్నాను, నాకు అనుక్షణము నరకమే. వాడు ఏ రూపంలో ఏ క్షణాన ఎవరిని మమ్మల్ని చంపటానికి పంపిస్తాడో అని వాలిని బిల్వుమా వధించునే వాని. ఏం భయం అక్కర్లా, నువ్వేం భయపడవాకు, దిగులు పడవాకు. వాలిని బిల్వుమా, మీ అన్న వాళ్ళని పిలుచుకోపో, వాళ్ళని పిలుచుకురాపో, యుద్ధం చేద్దరు కానీ. వధింతు నేవాని, నువ్వేం చంపద్దు, వాడిని పిలుచుకురా అంతే, నేను చూసుకుంటా తర్వాత సంగతి. వాలిని బిల్వుమా వధింతు నేవాని ఇరుగురు యుద్ధము నెరపు వేళ. వాళ్ళని పిలుస్తామో తాగొడతాడు మళ్ళా. నన్ను నువ్వే ఎట్ట చెబుతావు అని. నేనున్నాగా, మీరిద్దరు యుద్ధం చేయండి. యుద్ధమా? వీడు యుద్ధం అంటే గడగడ గడగడ వణుకొస్తున్నది. అట్ట కొట్టాడు, చింతకాయ పచ్చడి రేగ కొట్టాడు. అమ్మో, యుద్ధమా? మా అన్నతోట? ఏం పర్వాలేదు, పిలుచుకోపో, ఎందుకు దెబ్బలు తినేది ఆయనగా ఈయనకే, పిలుచుకురాపో అన్నాడు. దాశరథియే ఇంత ధైర్యమునీయంగా, రాముడే ఇంత ధైర్యం ఇచ్చి మీ అన్నని యుద్ధానికి పిలుచుకోని ఆయన, నేనున్నా నీకేమి కాదని ఇంత ధైర్యవచనాలు పలికితే మా అన్నతోటి యుద్ధం చేయడానికి నాకేమిటి? కొండంత అండ కోదండరాముడుండ నాకేమిటి అనుకున్నాడు. వెళ్ళాడు. అన్నా ఏరోయ్, ఆహా ఏంటొచ్చావు? దా, వీడికి ఏమైనా పిచ్చెక్కిందా? రాజ్యం పోయి భార్య పోయి తిరిగి పిచ్చి ఏమన్నా ఎక్కిందా? యుద్ధం అంటున్నాడు. సుగ్రీవుడడు చేసి సృక్కిపోవా. వాళ్ళొక్కసారి చూశాడు, వీడు అసలు సుగ్రీవుడేనా, లేకపోతే సుగ్రీవుడికి ఏమన్నా మతి చాంచల్యం వచ్చింది? వీడిని ఎంత కొట్టాను, వచ్చి యుద్ధానికి పిలుస్తాడేంటి? ఇంకా కావాలేమో, కాస్త ఇంకో డోసు పడాలేమో అనుకున్నాడు. పాపం పిలుచుకొచ్చాడు. రాముడు చెప్పాడు, మీరిద్దరు అదిగో అటు వెళ్ళండి, అక్కడ యుద్ధం చేయండి, గదా యుద్ధం చేస్తారు కదా మీరిద్దరు, చెయ్యండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చారా, యుద్ధం అంటున్నావు ఏంటి అన్నాడు. నన్ను జయిస్తావా? అవలే అలాగా జయిస్తా. ధైర్యం ఏంటిరా? తేల్చుకుందాం ఇవాళ నువ్వో నేను. అగాధాలు వచ్చిన వాళ్ళు కానీ గొడవలు చేసుకొని బజార్లో పోట్లాడు. అసలు ఇవాళ వాడో నేనో ఉండాలి ఈ ఊళ్ళో అంతే. అందరూ వదిలిపెట్టి వెళ్తే ఇద్దరు ఉంటారు సుఖంగా. జనం ఉన్నంతసేపే రెచ్చిపోతుంటారు. వాడికి కొడతాడేమని భయం, వీడికి తంతాడేమో అని భయం, ఇద్దరికి భయమే. పక్కన వచ్చి మీరు రండి అని వెనక వాళ్ళు లాగటం, నువ్వుండ్రా అని పక్కన వాళ్ళు లాగుతున్న కొద్దీ వీళ్ళు రెచ్చిపోతారు. అందరూ ఎవడి పనికి వాడు వదిలిపెట్టి వెళ్తే ఇద్దరు అరుగు మీద కూర్చొని బీడి తాగుతూ మొత్తం. అట్లా ఆయన పిలుచుకొచ్చాడు, యుద్ధం చేశారు. చేస్తే ఆ సుగ్రీవుడిని వాలి కొట్టాడండి. అసలు నూర్పిడి, మామూలు నూర్పిడి కాదు అది.
వా సుగ్రీవుడు బెక్క చచ్చిపోతున్నాడు. నించుంటే తనుతున్నాడు, కూర్చుంటే తనుతున్నాడు, వంగుంటే తనుతున్నాడు. వామ్మో వామ్మో, ఏడి ఈయన నన్ను పిలుచుకోమన్నాడు, పిలుచుకొచ్చా, లేనిపోయింది. సరి నన్ను ఎవరు పట్టుకొచ్చుకోవట్లేదు ఏంటి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీడేమో ఈ విధంగా కుమ్ముతున్నాడు. మామూలు కుమ్ముడా అది? అసలు కాదు, అట్లా కుడుతున్నాడే అనుకున్నారు. ఇక తిని వాలి సుగ్రీవుడు అన్నకి నమస్కారం చేశాడు. అని చెప్పి పాపం వాలి హెచ్చరించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ సుగ్రీవుడు మొక్కుతూ మూలుగుతూ కాళ్ళు ఈడ్చుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు. ఏమయ్యా పిలుచుకోమంటివే, పిలుచుకొచ్చాను, ఏం జరిగిందో చూసావా? ఎట్లా కొట్టాడు చూసావా? ఎట్లా కొట్టాడో నువ్వు చూసావుగా. అప్పడాల పిండిని రోట్లో వేసి దంచినట్టు దంచాడు మెత్తగా. ఎట్లా కొట్టాడో చూసావా అని అడిగాడు. నేనేం చేయనయ్యా అన్నాడు. మరి నువ్వే కదా పిలుచుకురమ్మన్నావు అన్నాడు. మీ ఇద్దరి రూపులు ఒకటిగా ఉన్నాయిరా. నేను అంతకుముందు చెప్పా, మీ యుద్ధానికి వెళ్ళబోయే ముందు నువ్వు నన్ను అన్నావు, మా అన్నని చంపాలంటే 2 పరీక్షలు ఉన్నాయి అన్నావు. అవేంటో నేను అడిగితే ఇక్కడ ఉన్న ఈ దుందువి కళేబరాన్ని కాలితో దంతే అది 7 ఆమడలు దూరం పడాలన్నావు. తన్నాను, పడ్డది, నీకు నమ్మకం కలిగించా. తర్వాత 7 తాటి చెట్లు వరుసగా కనపడుతున్నాయి, వీటిని ఒక్క బాణంతో ఎవడు కూలుస్తాడో వాడు ఆ వాలిని చంపుతాడని చెప్పావు. బాణం వేసా, 7 తాటి చెట్లు సప్తతాళ భేదనం చేశా, నీకు నమ్మకం కలిగింది. దుందువి కళేబరాన్ని తన్నా, నీకు నమ్మకం కలిగింది. నీకు పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాతనేగా మీ అన్నని యుద్ధానికి పిలుచుకోమన్నా, పిలుచుకొచ్చావు కదా. పిలుచుకురావడమే తప్పయింది. వాయగొట్టి వదిలిపెట్టాడు ఒక పక్క నుంచి. మరి ఏం చేయమంటావు? ఇద్దరి రూపులు ఒక్క తీరు రూపింప. ఇద్దరు ఒక రకంగా ఉన్నారు. నా యొక్క ఇదేంటంటే, ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈ చెట్టు చాటు నుంచి బాణం సంధించి వాలిని చంపుదాం అనుకున్నా. చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపుదాం అనుకున్నా. నీకు అదే చెప్పా, నువ్వు ఆ ధైర్యంతో వెళ్ళి మీ అన్నని పిలుచుకొచ్చుకున్నావు. తీరా వాడొచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇద్దరి రూపులు ఒక తీరు. బామ్మ, మీ ఇద్దరు అసలు ఏంటి, అసలు ఒక్క కణం కానీ తేడా లేకున్నట్లా ఉన్నారు. ఎవరికి బాణం వేస్తే ఎవరు తెస్తారో నాకు అర్థం కాదు. అందులో ఆ బాణం నీకే తగిలి నువ్వు పోతే అసలు మొత్తం ఇదైపో, అసలు నువ్వు ఉండవు, వీళ్ళు ఉండరు, మాకు పనులు కావు. అందుకని సందేహించాను సుగ్రీవా, ఏమనుకోవాకు. వెళ్ళి పోల్ప నిన్ను దాల్పు పుష్పమాల. ఇప్పుడు ఒక పని చేయను, ఈసారి ఒక దండ ఎందుకు, ఏమన్నా విజయం జయించానా, మా అన్నం జయించానా నవ్వుతారు. కాదులే, పుష్పమాల వేసుకో హనుమా. ఆ చెట్టు పూలు ఏవో ఉన్నాయి, నాకు 10 కాసిన కూర్చి ఒక మాల కట్టివాడు మెడలో. హనుమంతుడు అమ్మటే అసలు ఆ వానలు తలుచుకుంటే పూలకు కొదవా అమ్మటే మా సుగ్రీవుడికి పూలమాల అనుకొని పూలన్నీ కోసుకొచ్చి పెద్ద మాల కట్టి వీడు మెడలో వేస్తారు. ఇప్పుడు వెళ్ళి పిలుచుకురా పోవాడిని. నిజమేనా? ఈసారి చంపుతావా? నిజంగా చంపుతావా? పిలుచుకొచ్చుకోపో, ఏం పర్వాలేదు. కాస్త రాముడికి ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మణుడికి కూడా కాస్త మార్పు వచ్చింది. మనుషుల్లో ఒక ధైర్యం ఏర్పడింది. జనంలో కలిశారు, అందున వానరులలో కలిశారు. నేను నవ్వనని అక్కడ కూర్చున్నటువంటి వాడు అక్కడ కోతులు వచ్చి 2 ఆడుతుండగానే పక్కపక్కా నవ్వుతారు. అట్లాంటి పరిస్థితి, కొంచెం మార్పు వచ్చింది రాముడిలో. ఆయన కూడా కాస్త జనంలో పడ్డట్టుగా ఉంటుంది. ఇంతవరకు ఎవరు లేరుగా, వాళ్ళు ఉంటే మునుల దగ్గర ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇక పోల్ప నిన్ను దాల్పు పుష్పమాల, ఒక పుష్పమాల వేసుకో అన్నాడు. వాళ్ళు పుష్పమాల తెచ్చారు, వేశారు. వాడికి అది వేసుకున్నా సిగ్గుగానే ఉంది. అదే జయించిన వీరుడు వేసుకుంటే అనుకొని ఆనందపడేవాడు, చప్పట్లు కొట్టుకునేవాడు, సంకలు ఎగరేసేవాడు, అన్నీ చేసేవాడు. వాడికి మాల వేసుకుని ఇంకా సిగ్గుతో తలంచుకున్నాడు. అనగా నటులనతడు, సరే ఈసారి నీకేం పోలేదు, పోరా పిలుచుకురా. హనుమా, విన్నావుగా,
విన్నావుగా సార్ పోరా చెప్పారుగా పోరా అని నానా భయపడితే వెళ్ళి అక్కడ మళ్ళా నించొని వాలి వాకిట్లా నా రా ఈసారి నిన్ను చంపి వదిలిపెడతా. వాడికి ఇందాకే అర్థం కాదు, ఇప్పుడు అసలు అర్థం కాదు. వీడికి నిజంగా ఏదో వచ్చింది. ఇందాకే మొదట వచ్చి యుద్ధానికి పిలిచాడు, తుక్కుబడి దాన్ని వచ్చా. మళ్ళా దండేసుకొని వచ్చాడు. ఏరా దండేసుకున్నాడు, నన్ను జయించావా, వీరుడువా, రా చూసుకుందాం అన్నాడు. ఏం చూసుకునేది, ఇందా చూసావుగా, రావాల్సిందే నువ్వు. ఒరే నీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉందరా, ఒళ్ళంతా హోనం అయ్యేటట్టు కొట్టా, కొళ్ళ పొడిచా, ఇంకా దండేసుకొని వచ్చేలా యుద్ధానికి పిలుస్తున్నావు అని అడిగాడు. రావాల్సిందే నువ్వు మగవాడైతేరా. ఓ ఆహా ఓ చాలా వచ్చిందే. ఈ మాటలు వాలి భార్య తార విన్నది. వాలికి మా రెచ్చగొడుతుంటే రేగిపోతుంది. మళ్ళా పోదాంపా, ఈసారి నువ్వు ఉండవురా, ఈసారి నువ్వు ఉండవు పదా అని బయలుదేరుతుంటే వాలి భార్య తార అడ్డం వచ్చి, ఏమండి ఇందులో ఏదో మోసం ఉంది. ఇందాక మీ చేతుల్లో అంత దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి మళ్ళా వచ్చి మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు. ఏదో తేడా కొడుతున్నది ఎక్కడో. మీరు వెళ్ళొద్దు, నా మాట వినండి, ఎదలొద్దు, ఏదో మోసం ఉంది ఇందులో. తన్నులు తినవాడు వచ్చి మళ్ళా పిలుస్తాడా? అన్నాయి కాసేపట్లోనేనా, తర్వాత పిలిచినా పిలవచ్చుగా కొన్నాళ్ళకి, అప్పుడే పిలుస్తాడా? ఏదో జరగబోతున్నది, మీరు వెళ్ళొద్దండి అని పాపం వేడుకున్నది తార. వేడుకుంటే విన్నాడా? నిన్న చేసిన చిన్నయసూరి గారి గ్రంథంలో మాట, పోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్రవాక్యమును దీప నిర్మాణ గంధమును కనరు వినరు మూర్కొనరని పెద్దలు చెప్పుదురు, అది నిత్య సత్యమైంది. వాడు ఆ విధంగా చెలరేగిపోయి యుద్ధానికి పిలుస్తుంటే నా తర్వాత పుట్టినవాడు గాజులు దొడుకొని కూర్చోమంటావా? వెళ్ళాలా? వాడు ఉండకుండా చేస్తా నేనేక. సుగ్రీవుడు ఈ క్షణంతో తెచ్చాడడు చేస్తా. తమ్ముడు లేని లోటు నాకు వస్తే వచ్చుగా అని తారను ఒక్క తోపు చూశాడు. బయలుదేరి యుద్ధానికి వచ్చి ఇక వాళ్ళిద్దరు మళ్ళా ఇందాక జరిగిన ప్రదేశంలోనే హోరాహోరీ ముష్టి కచా కచి కేసి బాహి కొట్టుకుంటున్నారు. విపరీతంగా కొండలు రెండు ఢీకొన్నట్టు రవ్వలు రాలుతున్నాయి, గదల్ని కొట్టుకుంటున్నాడు. రాముడు చిట్టుచాటు నుంచి చూస్తున్నాడు, ఎప్పుడు వాలి తనకెదురుగా వస్తాడా అని చూస్తూ ఉన్నాడు. సంధించి పెట్టాడు కోదండానికి, ఇంకేమీ లేదు. ఆ కరెక్ట్గా టైం రాగానే స్విచ్ నొక్కడమే, అట్లా పెట్టి ఉంచాడు. కొట్టుకొని ఒక దగ్గర వాలి కరెక్ట్గా రాముడికి ఎదురొచ్చాడు, వదిలేశాడు. వచ్చి వాడు అమ్మా అంటూ కూలిపోయినాడు. చుట్టూ చూస్తూ ఒక పెద్ద పర్వతం పడ్డాడు. పెద్ద పర్వతం నేల మీద ఒరిగాడు. చాటుమాటు శరము చంపేవా అని ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చాటుమాటు శరము, చాటుమాటు నుంచి వచ్చి పడ్డది ఒక బాణం. ఈ చాటుమాటు శరం ఎవరిది? దాశరథిది. ఆ శరము దాశరథిది, అది వచ్చి పడ్డది. ఒక్కసారి వాలి ఆ బాణం బాధలోనే చుట్టూ చూశాడు. సుగ్రీవుడిని చూశాడు, హనుమంతుడిని చూశాడు, మిగతా వాళ్ళని చూశాడు, కొంచెం దృష్టి సారించి చూశాడు. ఇద్దరు కొత్త వ్యక్తులు కనపడుతున్నారు అక్కడ. వీళ్ళెవరు అని అనుకున్నారు. వాళ్ళు కూడా వాలి చూడంగానే దగ్గరకు వచ్చాడు. అప్పుడు గుర్తుపెట్టాడు, మీరు కోసల దేశాధీశుడైన అయోధ్య నగర రాజపుత్రులు కదూ? మీ ఇది చూస్తే అట్టనే అనిపిస్తుంది, మీ పూర్వీకులు నేను చాలామందిని చూసి ఇట్టనే ఉంటారు, వాళ్ళు కదూ అన్నాడు. అవును. నీ పేరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో శ్రీరాముడు అనుకుంటా. అవును. ఏదో శ్రీరాముడు మంచివాడు అంటారు, ఇప్పుడు ఈ బాణం సంధించింది మీరే కదా? నేనే. ఏమయ్యా ఇది అసలు? ధర్మావతారమై దారునికే తెంచి
తరువు మాటుగా ధర్మమౌనే. ఏమయ్యా, ధర్మావతారుడిగా పుట్టారని లోకమంతా చెప్పుకుంటున్నారు. నేను మీ రాజ్యం జోలికి ఏనాడు రాల, మీ యొక్క కోసల దేశం కళ్ళి రాల, మీ ఇనమంచం వాళ్ళ జోలికి రాల. నేనేదో మా ఈ రాక్షసులతోటి వీళ్ళతోటి దండుకు తెచ్చేవాళ్ళం, కానీ మీ జోలికి నేను ఎప్పుడు రాలేదే. మీకు శత్రువుని కాదే, మీ పితృవులకి ఎవరికి శత్రువుని కాదే మేము. నువ్వు ఎందుకు నన్ను చంపావు? నువ్వు ధర్మమూర్తి అంటున్నారే అందరూ, మంచివాడు అంటున్నారే, యోగ్యుడు అంటున్నారే, ఈ విధంగా చెట్టుతాటి నుంచి బాణం వేసావు. ఇది నీకు న్యాయమా? అవసానగతినున్న ఆవాలీటులాడ బదులుగా రాముండు పలికెనిటులా. ఏమయ్యా, ధర్మావతారుడు, ఇదే ధర్మము? చెట్టుతాటి నుంచి వీరుణ్ణి చంపడం ధర్మమా? చెట్టుతాటి నుంచి వీరుణ్ణి చంపడం ధర్మమా అని మాట్లాడుతుంటే, అవసానగతినున్న ఆవాలీటులాడ బదులుగా రాముండు పలికెనిట్ల. వెంటనే రాముడు కూడా మాట్లాడాడు. అనుజు భార్యను నీవు అన్యాయవర్తన చెరబట్టనే స్థితి శిక్ష నీకు. ఎందుకు ఈ శిక్ష వేశానో తెలుసా నీకు? తమ్ముడి భార్యను తీసుకొని కూర్చోబెట్టుకున్నావు నీ అంతఃపురం. తప్పు కదా, చేయొచ్చు అట్లా. అందుకు ఈ శిక్ష, అందుకు నీకు ఈ శిక్ష. ఇంకొకటి, వారాసి ప్రావృత వసుధనంతయు గూడ ఇష్వాకులేలు ఎరుగవు. ఈ సముద్ర చతురంబోధి వేలావలయిత మహాసామ్రాజ్యమంతయున్న హరిశ్చంద్రుడు అన్నట్టుగా ఈ 4 సముద్రాలు చుట్టబడినటువంటి ఈ దేశాన్నంతా పాలిస్తుంది ఇక్ష్వాకులు. నీకు తెలుసుగా, మా వంశం వాళ్లే కదా. మా రాజ్యంలో ఒక అన్యాయవర్తన జరిగింది. ఆ అన్యాయవర్తన నువ్వే చేశావు. అదేమిటంటే తమ్ముడు భార్యను చెరబెట్టు. ఆ కారణంగా నిన్ను చంపా. చూడండి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. సుగ్రీవుడు కాదు మాకు కారణం. ఈ సుగ్రీవుడు కారణంగా నిన్ను చంపలా, సుగ్రీవుడు కారణంగా నిన్ను బయటికి రప్పించా. నీవు చేసినటువంటి దుష్టవర్తనకి ఇప్పుడు శిక్షించా. ఇదే నీవు చేసిన నేరానికి నా శిక్ష. ఇక్ష్వాకు ఏలుతున్నటువంటి రాజ్యం ఇది. అక్కడ మా తమ్ముడు భరతుడు ఏలుతున్నాడు రాజ్యాన్ని. నేను వాడి అన్ననే. కాబట్టి ఆ భరతుడి యొక్క రాజ్యంలో ఆ అక్రమం అన్యాయం ఉండకూడదని ఆ పని నువ్వు చేసావు. ఈ ఋషిముఖ పర్వతం మీద తమ్ముడు భార్యను చేరబెట్టావని నిన్ను శిక్షించడానికి బాణం వేశాం, కానీ మాకేం తెలియక కాదు అన్నాడు. వానరమ్మునైన వన్యమృగమునైన, అది వానరం గాని అడవి జంతువు గాని, సాధు హింస చేయ చంపవలయు. సాధువుల్ని హింసిస్తే వానరాల్ని చంపాలి, వన్య మృగాల్ని కూడా చంపాలి మంచి వాళ్ళ జోలికి వస్తే. అందుకే నేను రాజ్యధర్మం ప్రకారం, రాజనీతి ప్రకారం చంపాను. అనడి రాజనీతి ఈ రీతి చంపితి అనేటటువంటి రాజనీతి కోసం ఈ రీతి నిన్ను చంపాను రావాలి అని చెప్పాడు. అసలు నువ్వు నన్ను ఎందుకు చంపావు చెప్పానుగా, కాదు అసలు కారణం చెప్పాడు. మన భార్యని రావణాసురుడు అనేవాడు ఎత్తుకెళ్ళాడు. ఆ ఎత్తుకెళ్ళిన వాడిని లంకకి వెళ్ళటానికి, ఆవిడ ఎక్కడుందో చూడటానికి నాకు పూర్తి సహాయం మీ తమ్ముడు సుగ్రీవుడు చేస్తా అన్నాడు. వాడే నిన్ను పిలుచుకొచ్చుకున్నాడు. కానీ ఈ సందర్భంలో ఆ సందర్భాన్ని కూడా కలిపి ఇట్లా చేయడం అయిందని చెబితే, అయ్యో అయ్యో అయ్యో, ఈ పిచ్చిముండ ఆవిడకుని ఆశ్రయించావు నువ్వు. ఈ పిచ్చిముండ ఆవిడకుని ఎవడిని? సుగ్రీవుణ్ణి. వీడు ఇంకా నిన్ను వచ్చేస్తే నువ్వు చేస్తుంది. ఈ అల్పుడిని నమ్ముకున్నావు, ఈ సుగ్రీవుణ్ణి. ఏమయ్యా నువ్వు అసలు? అదే నా దగ్గరికి వస్తే నిన్నక్కడ కూర్చోబెట్టి 5 నిమిషాల్లో సీతను తెచ్చి నీ ముందు ఉంచేవాడిని. ఇక్కడి నుంచి కేక పెట్టేవాడిని, రావణ సీతను పట్టుకురా అని. వాడు గడగడలాడుతూ పుష్పక విమానంలో సీతను తెచ్చి నీ ముందు పెట్టి నమస్కారం చేసేవాడు అక్కడే ఉంటే. వీడిని నమ్ముకున్నావేమయ్యా? అసలు నేను ఉండేవాడిని, నీకు మేలు జరిగేది. ఈ పిచ్చివాడిని నమ్ముకొని, ఈ సుగ్రీవుడిని నమ్ముకొని, వాడి దృష్టిలో అట్లా అనిపిస్తుంది. అన్నా కదా, అందరూ అతను ఉదాత్త ఇదే కదా. వీడా నీకు సహాయం చేస్తాడు. ఇగో చేస్తే ఏమన్నా, అది అక్కడున్నాడు చూడు, ఆ పక్కన నించోనున్నాడు. ఎవరు? హనుమాన్ అంజనాసు. ఆయన చేయాలి. వీడేదో వాళ్ళకి రాదు. ఆయనను వాడిని నమ్ముకోటి. నాకు చెప్పినట్టయితే, డైరెక్ట్ నా దగ్గరకు వచ్చినట్టయితే, నువ్వు నీ కూర్చోబెట్టి నువ్వు కూల్ డ్రింక్ తాగేలోపు సీతను తెచ్చి నీ ముందు పెట్టించేవాడిని. ఇక్కడి నుంచే కాకబెట్టేవాడిని. ఋష్యమోకం నుంచి పెడితే రావంటే ఒళ్ళంతా ఉనికి పోవాలి. సీతను తీసుకొచ్చి నీ ముందు పెట్టేవాడు. ఎందుకు ఇంత చేస్తున్నావు? క్షణంలో అయిపోయేదానికి
అని చెప్పాడు. సరే ఏదో అయిపోయింది. కాలు చేరుమింక కపికులేశ, నిన్ను ఆ ధర్మం కోసం చంపాను, ఇక నీవు కాలుని యముణ్ణి చేరయ్యా, కపికులేశ, ఓ కపి కులానికి చెందినటువంటి వాడా అని చెప్పాడు. ఇక అప్పుడు పాపం వాలి భార్య ఉన్నదిగా తార, అహల్య, తార, మండోదరి వీళ్ళందరూ ఉన్నారుగా పతివ్రత కోవలు. తార అంటున్నది ఏమని, అక్కడికి వచ్చింది అంగదుడు, వాలి కొడుకు అంగదుడు, వాడిని వేసుకొచ్చింది, చిన్నవాడు అంగదుడిని తీసుకొచ్చింది. తార వచ్చి గోలు ఏడుస్తుంది. వాలి, నేను చెప్పాను నువ్వు వినలేదు, నేను చెప్పాను నీ తమ్ముడు రెండోసారి యుద్ధానికి పిలుస్తున్నప్పుడు వెళ్ళొద్దు, ఏదో మోసం ఉంది అని చెప్పా. నువ్వు వాడితోటి యుద్ధం చేయాలని వచ్చావు, కానీ అది చావాలి అనే కోరికగా మారింది. చచ్చిపోయినావు వాడి చేతిలో. ఆవిడికి తెలిసి చంపింది దాశరథి. అనవసరంగా వచ్చావు కదా, చేటు తెచ్చుకున్నావు కదా, చెప్పిన మాట వినద్దా? చెప్పిన మాట వినకుండా వస్తేవే. వీరత్వమిటు బోయే విగత జీవుండాయ తనదికే దిక్కంచు తార ఏడవా. అక్కడికి వచ్చి తార ఆ కొండలాంటి వాలి శరీరం మీద పడి వీరత్వమిటు బోయే విగత జీవుడాయనంచు. ఏ వాలి నీ వీరత్వం ఏమైంది వాలి? అంత దశకంఠుడిని తోకకి చుట్టి కొట్టావే, నీ వీరత్వం ఏమైపోయింది? ఈ విధంగా ఇక్కడ ఇట్లా అన్యాయంగా దిక్కుమాల చావు నీ సరివీరులు కాని వాళ్ళ చేతిలో. మామూలుగానే మాట, నీ సరివీరులు కాని వాళ్ళ చేతిలో ఇట్లా ప్రాణాలు కోల్పోయినావే ఆవేశంలో అంటున్నది. తండ్రిని కోల్పోవు దౌర్భాగ్యం అది ఏమో అనుచు సోలి పిల్ల ఆ అంగదుండు, ఆ వాలి కొడుకు అయినటువంటి అంగదుడు కూడా ఆ శవం మీద పడి నానా 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 అని ఒకటే ఆక్రోశం పాపం. సోదర హంత ఈ సుగ్రీవుడి కనంచు వగచు నవ్వారితో రఘువరండు. ఏయ్ సుగ్రీవా, నువ్వే నా మొగుడిని చంపావు, నువ్వే నీ అన్నను చంపావు, నీవంత దుర్మార్గుడివి, నీకు చరిత్రలో పేరు నిలిచిపోతున్న అన్నను చంపిన వాడివి అని, భ్రాతృహంతకుడిగా మిగిలిపోతావు నువ్వు అని అతనితోటి అంటూ పాపం ఏడుస్తూ ఉండేటటువంటి ఆ తారని రాముడు దగ్గరికి పిలిచాడు. ఇట్రా తల్లి, ఒక్కసారి ఇట్రా, దా కూర్చో, కాస్త ఓరడిల్లు, కూర్చో ఏం పర్వాలేదు అని కూర్చోబెట్టి, కాలమే ఇటు జేయ కలతనందగనేల. అతను చనిపోయిన చావు మామూలు చావు కాదమ్మా, నీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. అతనికి అది ఒక గొప్ప మరణం. ఆ మరణం అందరికీ ప్రాప్తించదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఆ మాట అన్నాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలో అస్త్రం వచ్చి చంపింది అతను. ఏం కాదు, నీకు ముందు అర్థమవుతుంది అతను ఎవరి చేతుల్లో చచ్చిపోయి ఎట్లాంటి సద్గతులకు వెళ్ళుంటాడో నీకు ముందు అర్థమవుతుంది. ఏమి దిగులు పడవాకు. కాలమే ఇటు చేయ కలతనందగనేల. కాలగతిలో ఇట్లా జరిగిందమ్మా, నువ్వు కలసపడవాకు. ఎందుకు కలసపడతావు? మేమందరం ఉన్నాగా, మీ మరిదిగారు ఉన్నాడుగా, వాడికి ఆ దండ దిగిల. మీ మరిదిగారు ఉన్నాడుగా, హనుమంతుడు ఉన్నాడుగా తోడుగా. కాలమే ఇటు చేయ కలతనందగనేలా అద్దాని నెవ్వరు అధిగమించు. కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు, కాలగతిని ఎవ్వరూ ఆపలేరు, దానికి ఎదురు ఎవరు నిలబడలేరు, దాన్ని అధిగమించి ముందుకు పోయేవాడే లేడు. ఏ క్షణానికి ఎక్కడ ఏది జరగాలో జరుగుతుంది. నిత్యం సన్నిహితో మృత్యు. మనకి ఎవ్వరు పక్కన ఉండరండి, ఎప్పుడు మనకి ఎవ్వరు ఎప్పుడు పక్కన ఉండరు. మన పక్కన ఎప్పుడు ఉండేది మృత్యువే, నీ పక్కనే ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు తీసవతల బారి క్షణంలో నీ పక్కనే ఉంటుంది. ఇవాళ చోటల్లా తెల్లవారులు రోడ్డు మీద కూర్చొని అరుగుల మీద కూర్చొని మొత్తట్లు చెబుతాడు. పొద్దున్నే బజారు వాళ్ళందరూ లేచి చూసేసరికి ఇంటి ముందు టెంట్ 20 కుర్చీలు. ఏంట్రా అంటే రాత్రి గ్యాస్ ఎగదానింది, హార్ట్ అటాక్. నిత్యము సన్నిహితో మృత్యు, ఎప్పుడు పక్కన ఉండేది మృత్యువే. కనుక అది ఎప్పుడు కబళిస్తుందో చెప్పలేం. సకల జీవరాశి జనించు మరణించు. అమ్మ, అందరూ పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు,
పునరపి జననం పునరపి మరణం, పుడుతూ ఉంటారు పోతూ ఉంటారు పుడుతూ ఉంటారు. ఇదొక చక్రం ఇది నడుస్తూ ఉంటుంది. చక్రవర్తనం ఇది జగతి యందు, ఇదొక కాల చక్రం తిరుగుతూ ఉంటుంది. కిందకొచ్చిన బండి ఆకులు మళ్ళా పైకి వచ్చినట్టుగా కాలచక్ర భ్రమణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అటు లేవాలి కూడా నసువుల గోల్పోయే, అట్లానే ఇతనికి కూడా ఇవాళతోటి అయిపోయిందమ్మా, మరణించాడు. ఆయువు ఉంటే ఉండేవాడు కదా, పోయినాడంటే ఆయువు తీరింది అనుకో, దిగులు పడవాకు, దిగులు చెందవలదు దీనికని నువ్వేం దిగులు చెందవాకు అని చెప్పి ఈ యొక్క వాలే రాముడే హనుమా ఒక్కసారి అంగదుడిని ఇటు తీసుకురా. ఎవరు అంగదుడు? వాలి పుత్రుడు. ఇటు తీసుకురా, సుగ్రీవుడు పక్కన నించోబెట్టు. తారా, నీకిదే నా అభయం. ఈ సుగ్రీవుడు నీ కొడుకు రక్షణ కూడా చూస్తాడు. పినతండ్రి తండ్రి పోయినాడు, ఆ పోయిన లోటుని ఇతను భర్తీ చేస్తాడు, బాధ్యతలు నిర్వర్తిస్తాడు. నీకేమీ నీ కొడుకు గురించి దిగులక్కర్లా, నీ గురించి నీకు దిగులక్కర్లా. సర్వసమర్థుడు ఆంజనేయుడున్నాడు, ఒక గొప్ప వీరుడు సుగ్రీవుడు కూడా. కాలవశాత్తు అట్లా లొంగి ఉండాల్సి వచ్చింది. అతనున్నాడు, కిష్కింధ రాజ్యం ఉంది, ఈ వానర శ్రేష్ఠులందరూ అండగా ఉన్నారు, పెద్దవాడు జాంబవంతుడున్నాడు, అవసరమైతే ముందు ముందు మా సహాయాలు కూడా ఉంటాయి. ఏమి విచారించబాకు, కాలగతి అట్లా జరగాల్సింది జరిగింది. నీకు ఏ లోటు రానియకుండా ఇంతమంది ఎప్పుడు నీకు అండదండలుగా ఉంటాం అని చెబితే, ఆ తార కూడా రాముడి యొక్క వాక్యాలు మరి అవి ఆయన చెబుతూ ఉంటే ఎవరైనా అట్లా వస్తులై వినాల్సిందే. ఆయన చెబుతూ ఉంటే, ఆ మృదు భాషణుడు చెబుతూ ఉంటే విని అట్లాగే సుగ్రీవుడిని కాస్త గట్టిగా చెప్పండి, మమ్మల్ని చూసుకోము, పిల్లవాడిని పైకి తీసుకురమ్మని చెప్పండి, తన కొడుకుగానే భావించుకొని తండ్రి పైకి తీసుకురమ్మని చెప్పండి, వీడికి అండగా ఉండమనండి. ఈ రాజ్యంలో ఇద్దరు సమభాగులమే కదా, ఏదో పరిపాలించుకుంటాం అని చెప్పమనండి. ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు, వాలి రాజ్యాన్ని పరిపాలించడానికి ఈ చిన్నవాడు చాలడు, మళ్ళా నా కొడుకు పెద్దవాడయ్యే వరకు పినతండ్రినే సింహాసనం మీద కూర్చోబెట్టండి, అతని అన్నస్థానంలో అతన్నే కూర్చోబెట్టి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయండి, సింహాసనం పక్కన మావాడిని కూడా కూర్చోబెట్టి ఈ కిష్కింధని మొత్తం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించమనండి అని వేడితే శ్రీరాముడు అట్లానే అన్నాడు. ఇక అక్కడ ఉన్నటువంటి ఈ వానర మోక అంతా, ఇప్పుడు అంతకుముందు వీళ్ళిద్దరు వైరంతో అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళందరూ రాముడు ఇట్లా చెప్పేసరికి, తార కూడా అంగీకరించేసరికి అందరూ ఏకమై శ్రీరామచంద్ర ప్రభుకి జై అంట మొదలుపెట్టారు. శ్రీరామచంద్ర ప్రభుకి. ఈపు గీరేవాడు, ఈపు గోకేవాడు, పేలు చూసేవాడు, ఎగిరి దూకేవాడు, చెట్టు కొమ్మలు పట్టుకొని వేళ్లాడేవాడు, తోక చెట్టుకు దిట్టి కింద గింగిరాలు కొట్టేవాడు. వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా, అవధి లేకుండా, కిష్కింధలో వైరం అనేది లేకుండా వాలి మరణంతో అందరూ ఏకమైనారు. వాళ్ళకి కూడా సద్గతులు ప్రాప్తించినాయి. మహావిష్ణువు చేతిలో మరణించినందుకు ఇప్పుడు ఇక వీళ్ళందరూ మనందరం స్నేహితులం కదా అని ఇక ఒకళ్ళకొకళ్ళు ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. సుగ్రీవుణ్ణి, లక్ష్మణ వెళ్ళు, హనుమ నువ్వు కూడా వెళ్ళు, వాలి సింహాసనం మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టు, పట్టాభిషేకం చేసిరాపో, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను, వెళ్ళి పట్టాభిషేకం చేసిరా. ఎందుకంటే ఈయన వెళ్ళండి, అది నగరం, ఈయన అరణ్యాల నుంచి నగరాల్లోకి వెళ్ళకూడదుగా. 14 ఏళ్ళు పాపం ఎక్కడా వెళ్ళలేదండి, ఎక్కడా ఊరు అనే దాంట్లో కాలు పెట్టల. అది నియమం అంటే, రాముడు అంటే అది. అందుకే ఆయన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు రాముడు, అందువలన మనకి దేవుడు అయినాడు. ఇక ఈ సుగ్రీవుని తీసుకెళ్ళి అట్టహాసంగా ఈ లక్ష్మణుడు సహాయంతో అతనికి రాజ్య పట్టం కట్టారు. ఆ వెళ్లే ముందు సుగ్రీవుడిని చెప్పాడు, ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. ఒక విషయం చెప్పి వెళ్ళాడు, రామా నేనేం అన్యాయం చేయను, నేను సహాయం చేస్తాను, నా మాట కూడా నిలుపుకుంటా, నువ్వు నిలుపుకున్నట్టే నేను నా మాట నిలుపుకుంటా. కానీ ఒక్క విషయం మీరు శ్రద్ధగా వినండి, ఇప్పుడు వర్ష ఋతువు, వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి, వాగులు వంకలు నదులు విపరీతంగా ప్రవహిస్తున్నాయి. సీతను వెతకడం 1-2 నెలలు మాత్రం కష్టమైన పని. మా వానరులు వెళ్ళాలన్నా, నదులు దాటాలంటే కష్టం. మా వాళ్ళు ఎన్ని కొండలైనా దాటుతారు,
ఎన్ని చెట్లైనా దాటుతారు, ఎక్కడికైనా వెళ్ళగలరు. కానీ నీళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు దాటడం కొంచెం ఇబ్బంది కనుక కొంతకాలం 1-2 నెలలు ఓపిక పట్టండి. నేనే వచ్చి మీ ముందు కూర్చొని ఎవరి నిడుబంపాలాడు పంపి సీతాదేవిని ఎతికించి మళ్ళా మీకు అప్పచెప్పే పని తీసుకుంటాం అని హనుమ నువ్వే సాక్ష్యం, మా మంత్రి గారే సాక్షి, ఇందుకు మా హనుమే సాక్షి అని హనుమ సాక్ష్యంగా ఆ మాట రాముడికి చెప్పి సుగ్రీవుడు సెలవు తీసుకొని లక్ష్మణుడి వెంట కిష్కింధ రాజ్యానికి రాజు కావడానికి వెళితే లక్ష్మణుడు ఆ సుగ్రీవుణ్ణి అక్కడ పట్టాభిషిక్తుడిని చేసి మళ్ళా హనుమ ఈ లక్ష్మణుడు వీళ్ళందరూ తిరిగి రాముడి దగ్గరకు వచ్చారు. ఆ రాముడు అక్కడ ఆ కొండ మీద కూర్చొని ఇక మళ్ళా ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన మళ్ళా ఈ సీత అనేటటువంటి ఆవిడ అటు దక్షిణ దిక్కుగా వెళ్ళింది అని అంటున్నారు. మీరేమన్నా చూసారా? ఇక్కడ ఉన్నారు కదా, ఈ కొండ మీద ఉన్నారు కదా, మీలో ఎవరికైనా ఆ రోజు ఏమన్నా అట్లాంటి దృశ్యం కనపడ్డదా అంటే వాళ్ళు ఏం చెబుతారో, ఏం సాక్ష్యం చూపిస్తారో కిష్కింధ కాండం యొక్క 2వ భాగంలో రేపు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ చెప్పుకున్న దాంట్లో నరవానరులు ఇద్దరు ఏకమైనారు. అది భావి కథాగతికి నాంది అయింది. భరతవాక్యం హరుడి వంతు అని చెప్పుకున్నాం. రేపు ఇక మిగతా కిష్కింధలో భాగం నడుస్తుంది. ఆ తర్వాత సుందరకాండకి వస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.